ముందుగా జీవాధిపతి అయిన దేవాది దేవునికి స్తుతి ఘనత మహిమ ప్రభావములు కలుగునుగాక. ఇక్కడికి మనం ఆహ్వానించినటువంటి తిమోతి గారికి, వారి కుటుంబానికి హృదయపూర్వక వందనాలు. అదేవిధంగా వేదికను అలంకరించినటువంటి ప్రతి దైవ సేవకునికి పేరు పేరు వంతున అందరికీ హృదయపూర్వక శుభాభివందనాలు, ప్రేమతో కూడినటువంటి వందనాలు మీకు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ఇక్కడికి ఈరోజు విచ్చేసినటువంటి, చూడటానికి ఇటుకే కానీ విశాలత కలిగించి దేవుడు ఎంతోమందిని ఇక్కడికి నడిపించాడు. చూస్తే చాలా ఆనందం, సంతోషం. నిజంగా ఇది ఎంత ఆనందమో. ఈ ఆనందాన్ని పంచుకోవటానికి ఇక్కడికి విచ్చేసినటువంటి దేవుని బిడ్డలందరికీ, మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభాభివందనాలండి. అందరికీ వందనాలయ్యా. ఇటుపక్క అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. ఈ చక్కనైన సమయమును దేవుడు మనకు అనుగ్రహించున్నాడు. ఈరోజు ఈ నల్లకుంట గ్రామంలో, ఈ నల్లకుంట పేరుకి నల్లకుంట కానీ అంతా తెల్లదనమే. స్తోత్రం. పేరుకి మాత్రం నల్లకుంట కానీ ఎందుకు తెల్లదనం అని అంటున్నామంటే, ఇక్కడ నిజముగా ఊరందరూ దైవ సేవకులు ఉన్నారు నాకు తెలిసి. దేవునికి స్తోత్రం. వాళ్ళు ఏం చేస్తారు? మన హృదయములను ఏం చేస్తారండి? నల్ల అంటే చీకటితో కమ్ముకున్నటువంటి మన హృదయాలను ఏం చేస్తారండి వాళ్ళు? ఆ చీకటిని తొలగించి, చీకటి ఎలా ఉంటుంది? కనపడిద్దా? ఎంత నల్లగా ఉంటుందో. ఆ నల్లదనాన్ని అంటే మొత్తాన్ని తీసివేయటానికి దేవాది దేవుడి నల్లకుంటలో అనేక మంది దైవ సేవకులను లేపాడు. వాళ్ళందరూ కూడా మన హృదయాలని తెల్లపరిచేవారై ఉంటారు. దేవునికి స్తోత్రం. ప్రియమైన దేవుని సంగమా, ప్రియమైన దేవుని బిళ్ళరా, దేవాది దేవుడు ఎంతో గొప్పవాడు, మహోన్నతుడు, జీవము కలిగినటువంటి దేవుడు. మనల్ని ఈ లోకంలో పుట్టించాడంటే ఒక ప్రత్యేకమైనటువంటి ప్రణాళికను కలిగి. ఎంతోమంది లోకంలో పుడుతున్నాం, కానీ పుట్టిన కాడి నుంచి కూడా ఈ లోకంలో పుడుతూనే ఒక మనుషుడు పుట్టిన పాటిని ఏం చేస్తాడు? తల్లి గర్భంలో నుంచి బయటికి రాగానే ఏం చేస్తాడండి? మనుషుడు ఏం చేస్తాడు? ఏడుస్తాడు. ఏడుపు ఎప్పుడు వస్తుంది? ఏడుపు ఎప్పుడు వస్తుందంటే భయము వచ్చినప్పుడు, భయం పుట్టినప్పుడు. ప్రియమైన దేవులారా, పుడుతూనే భయమును తీసుకుని వస్తున్నాడు నరుడు. నరుడు ఏం చేస్తున్నాడు? పుడుతూనే భయమును తీసుకుని వస్తున్నాడు. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రియమైన దేవుని సంగమా, మన దేవాది దేవుడు మాత్రం మనలో నుంచి ఆ భయమును తొలగించడానికి ఒకే ఒక్క నరుడి రూపములో పరలోక రాజ్యమును విడిచి ఈ లోకములో ఉన్నటువంటి ప్రతి ఒక్కరి భయమును తొలగించడానికి ఒకే ఒక మనుష్య రూపమును దాల్చుకొని ఈ లోకానికి దిగి వచ్చిన గొప్ప దైవ కుమారుడు మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు. గట్టిగా చప్పట్లు కొట్టి ఒకసారి దేవుని మనం మహింపరుచుకుందాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేసుకున్నాను. అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు అండి. మీ అందరికి కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు. వెనకమాల ఉన్న అందరికి కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు అండి. ఇంత గ్రాండ్ క్రిస్మస్ను సెలబ్రేట్ చేసి ఉంటాడని చెప్పేసి అని మా తిమోతి గారు ఇంత గ్రాండ్గా సెలబ్రేట్ చేసి ఉంటాడని నేను అనుకోవాలా. అందరూ షమీ అంటారు, కానీ ఇది షమీ కాదు, గ్రాండ్ క్రిస్మస్. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, భయమును తొలగించటానికి లోకరక్షకుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి మన కొరకు పరలోక రాజ్యమును విడిచి ఈ లోకానికి మన కొరకు ఈ లోకానికి దిగి వచ్చినటువంటి గొప్ప దేవుడు ఆయన. కనుక చిన్న వాక్య భాగమును చదువుకొని సమయమును మనము సద్వినియోగం చేసుకునే వారం ఎందాం. సమయం మనకి సంకుచితముగా ఉన్నది కనుక మనం సమయాన్ని పోనీయకూడదు. సమయానుకూలంగానే మనం సద్వినియోగం చేసుకుందాం. చదివినటువంటి వాక్య భాగం నుంచే 3వ వర్తమానంగా మనకు చదివించారు. అంత మాత్రమే కాక శ్యాంబాబు గారు ఒక విషయాన్ని అక్కడ పలికారు. భయపడకుడి అనేటటువంటి మాటతో ఇంతవరకు మాతోటి మీరు సెలవించుకుంటూ వచ్చారని చెప్పని అన్నారు. దాన్ని బట్టి నాకు సంతోషం అనిపించింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన దేవుని సంగమా, ప్రియమైన దేవుని బిడ్డలారా,
ఈ లోకంలోకి వచ్చినటువంటి మనమందరమును కూడా, అయ్యా మేము చిన్నప్పటి నుంచి ఈ లోకంలో పుట్టాము కానీ మాకు భయం అనేది లేనే లేదు, ఎప్పుడు రాలేదన్న వారు ఎవరైనా వచ్చి ఉంటే చేతులు ఎత్తుతారు ఒకసారి. ఏ భయము మాకు రాలేదు, మేము బ్రతికిన చిన్నప్పుడు పుట్టిన కాడ నుంచి ఇప్పటి వరకు కూడా మాకు ఏ భయము కలగలేదయ్యా అన్నవారు ఎవరైనా ఉన్నారా? ఏ మనుష్యుడు కూడా భయం లేకుండా ఉన్నవాడికి ఇంతవరకు పుట్టి బ్రతికినవాడు ఎవరు కూడా లేనే లేడు. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, మనకి అనేక రకమైన భయములు ఉంటాయి. అయితే ఆ భయాలన్నీ పోగొట్టడానికే యేసుక్రీస్తు నాథుడి లోకానికి మన కొరకు దిగి వచ్చినాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. చిన్న వాక్య భాగం మనం చదువుకుందాం. లూకా సువార్త 2వ అధ్యాయము చదవనండి 8వ వచనం నుంచి. కాచుకొని చుండగా ప్రభువు దూత వారి యొద్దకు వచ్చి నిలిచి, ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడిరి. అయితే ఆ దూత, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ మహా సంతోషకరమైన సువార్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభువైన క్రీస్తు. దానికి ఇదే మీ కానవాళ్ళు ఒక శిశువు పొత్తు గుడ్డలతో చుట్టబడి యొక్క తొట్టులో పండుకొని ఉండుట మీరు చూచెదరని వారితో చెప్పెను. వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా నుండి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకిష్టులైన మనుష్యులకు భూమి మీద సమాధానము కలుగునుగాక అని దేవునికి స్తోత్రము చేయుచుండిరి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చిన్న ప్రార్థన చేసుకుని దేవుని వాక్యం వరకు మనం వెళదాం. మమ్ములని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మహోన్నతుడా, జీవము కలిగిన యేసురాజా, పరలోకపు నాథుడా, పరిశుద్ధమైన మా తండ్రి, అయ్యా మా కొరకు నిత్య జీవమును విడిచి ఈ లోకానికి అయ్యా తండ్రి దిగి వచ్చిన వాడవు. అయ్యా మా పాప శాపములని పరిశుద్ధమైన రక్తం చేత కడిగి పవిత్రపరిచిన గొప్ప దేవుడు నీవు అంటున్నావు తండ్రి. మా యేసురాజా, ఎంతవరకు అయ్యా తండ్రి ఈ కుటుంబంలో, తిమోతి గారి కుటుంబంలో జరిగినటువంటి ఈ క్రిస్మస్ వేడుకలో అయ్యా ప్రార్థనలోనూ స్తుతి గీతములలోనూ ఆరాధనలోనూ అయ్యా తండ్రి నా ప్రభు అంత మాత్రమే కాక అయ్యా తండ్రి నా ప్రభు అయినా క్యాండిల్ సర్వీస్లోను, కేక్ కటింగ్లోను, ప్రతి విషయంలో నీ సహాయాన్ని గ్రహించి మీరే తోడేండి నడిపించిన విధానం బట్టి నీకు వందనాలు చెల్లించుకొనిచున్నాం. అయ్యా ఇప్పుడు నీ దాసుడు నిమిత్త మాత్రుడను, ఒట్టివాడను, అయోగ్యుని నలుపుడను అయినప్పటికీ తండ్రి నా ప్రభునైనా అయ్యా తండ్రి నువ్వు నిలబెట్టుకునే దేవుడవు. అయ్యా మాతోను మాట్లాడే దేవుడవు నీ వెంటున్నా కనుక నీ సిలువ చాటున మరుగుపరిచి నీ వాక్యమును బయలుపరిచి అయ్యా మా ఆత్మీయ తండ్రి నా ప్రభువైన ఆహారమును మాకు అనుగ్రహించి మా ఆత్మల సేద తీర్చి సహాయమును దయచేయమని ప్రాణాత్మ దేహములతో లొంగిపోతున్న దాసుని జ్ఞాపకం చేసుకొని నీ వాక్యమును తండ్రి ప్రభువైన మాకందరికీ దయచేయమని మీకే మహిమ ఘనత ప్రభావం చెల్లించుకుంటూ వినబుద్ధిని మాకు పుట్టించండి. మహిమల తండ్రి ప్రభువైన వాక్యమును వినగల చెవులను, గ్రహింపగల మనస్సును, భద్రపరుచుకునే హృదయాన్ని మాకు అందరికీ దయచేయమని నీ కుమారుడైన యేసయ్య నామములో ప్రార్థించి వేడుకను పొందుకుని నమ్ముచున్నాము తండ్రి. ఆమేన్. ప్రియమైన దేవుని సంగమా, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ చక్కనైనటువంటి సమయంలో మనం ఇక్కడ చేరుకూడుకొని దేవాది దేవుని మనం ఎంతగానో మహిమపరిచి ఉన్నాం. అయితే దేవుని వాక్యం సెలవిస్తుంది, ఆ దేశము ఏ దేశం అనేది, ఆ దేశములు అంటే యూదయ దేశములో ఏం జరుగుతుందంట, రాత్రి వేళ కొందరు గొర్రెల కాపర్లు తమ మందను కాచుకొనుచుండగా ఏం జరిగింది, ప్రభువు దూత వారి యొద్దకు వచ్చి నిలిచింది. ఆ వెలుగును చూచిన వెంటనే ఏమండి, ఎవరి యొద్దకు వచ్చింది ప్రభువు దూత? గొర్రెల కాపరుల యొద్దకు. గొర్రెల కాపరులు అంటే ఆస్తిపాస్తులు గలవారా? గొప్ప గొప్ప ధననిధులు సంపాదించుకున్న వాళ్ళ? అత్యున్నతమైనటువంటి స్థానంలో ఉన్నటువంటి వారా? ఎవరు కాదే, ఒక అల్పులు. ఒక మాట చెప్పాల్సి వస్తే ఏమంటారు, గొర్రెలు కాసినట్టు గొర్రెలను ఏమంటారండి? ఇక్కడ ఎవరు లేరు కదా, స్తోత్రం. ఎవరు ఉన్నారండి?
లేరా? దేవునికి స్తోత్రం. అయినా సరే ఒక మాట అలా విన్నా సరే బాధపడేది ఏం లేదు, కానీ ఎన్నెన్నో అంటుంటారు లోకంలో, అనేక విషయాలు అంటుంటారు. ఒక్కొక్కరు ఒక పేర్లు పెట్టేస్తుంటుంది లోకం. అలాగనే గొల్లలకు కూడా ఒక పేరు పెడుతుంది. ఏమని? వెర్రి గొల్లని. వెర్రి గొల్లల దగ్గరికి దిగిరాటం ఏంటండి? దేవుని దూత అండి. వెర్రి గొల్లల దగ్గరికి దేవుని దూత దిగిరాటం ఏంటి? ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రియమైన దేవుని సంగమా, ఒకసారి ఆలోచన చేస్తే దేవుడు ఎవరిని చూస్తున్నాడు, ఎవరి దగ్గరికి ఉన్న ఆలోచన కలిగి ఉన్నాడు, ఎవరితో ఆయన మాటలు చెప్పాలని ఆలోచన కలిగి ఉన్నాడు, ఎవరికి చెబితే ఆయన మాటలు వింటారని చెప్పేసి అని ఆయన ఆలోచన కలిగి ఉన్నాడని చెప్పేసి అంటే ఏమండి, ఒకసారి చెప్తే వెర్రివారు. స్తోత్రం, హల్లెలూయా. అందుకనే దేవుని వాక్యం సెలవిస్తుంది. ఏమంటుందంటే మొదటి కొరింథీ పత్రికలో మనం చూస్తే ఏమండి, మొదటి కొరింథీ రాసినట్టు మొదటి పత్రిక 1వ అధ్యాయము 26 నుంచి 29 వరకు మనం చూస్తే అక్కడ ఏమంటుంది? సహోదరులారా, మిమ్ముని పిలిచిన పిలుపుని చూడుడి. మీలో లోకరీతిని గనులైనను గొప్ప వంశపు వారినైనను పిలువబడలేదు, కానీ ఏ శరీరియో దేవుని ఎదుట అతిశయింపకుండునట్లు ఎవరండి? జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములోనున్న వెర్రి వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. స్తోత్రం, గట్టిగా దేవునికి స్తోత్రం. లోకములో ఉన్నటువంటి గనులైన వారిని దేవుడు ఎన్నిక చేయలేదు. లోకంలో ఉన్నటువంటి గొప్పవారిని దేవుడు ఎన్నిక చేయలేడు. లోకంలో ఉన్నటువంటి జ్ఞానవంతులను దేవుడు ఎన్నిక చేసుకోలేదు. ఆ జ్ఞానాలను సిగ్గుపరచడానికి లోకంలో ఉన్నటువంటి ఎవరిని ఎంచుకున్నాడు దేవుడు? వెర్రి వారిని ఎంచుకున్నాడు. దేవునికి స్తోత్రం. అయితే ప్రియమైన దేవుని సంగమా, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇది చూస్తే లోకంలో ఉన్న గొప్ప వారి పరిస్థితి ఎలాగుంటుందంటే, వాళ్ళ పరిస్థితి ఎలాగుంటుందంటే ప్రియమైన బిడ్డలారా, వాళ్ళకి అన్నీ ఉన్నాయి అనేటటువంటి విధానములో గర్విష్ఠులుగా మారిపోతారంట. గర్విష్ఠులను దేవుడు ఎంచుకుంటాడంటే దేవుడు గర్విష్ఠులను ఎన్నడూ కూడా దేవుడు ఎంచుకునేవాడు కలేడు. ఎందుకని ఎంచుకోడని చెప్పంటే వాళ్ళకి జ్ఞానం ఉంది అనేటటువంటి విధానము కలిగి ఉంటారు కనుక. వాళ్ళకి జ్ఞానం ఉంది, మాకు సంపద ఉంది, సర్వసంపద ఉంది, అన్నీ ఉన్నాయి కనుక దేనికి భయపడమని చెప్పి అంటుంటారు. అయితే ప్రియమైన దేవుని బిడ్డారా, దేవుడు ఎవరి యొద్దకు వస్తారని చెప్పంటే, దేవుడు ఎవరిని ఎంచుకుంటే, ఎవరి దగ్గర నివసించడానికి ఆయన ఇష్టపడతాడు అంటే మనం ఒకసారి ఆలోచన చేయాలి. ఎవరు ఎంచుకున్నాడు దేవుడు? లోకంలో ఉన్నటువంటి వెర్రి వారిని. అయితే లోకంలో ఉన్నటువంటి తగ్గింపు కలిగినటువంటి వారికి అనేక విషయాలలో అనేక రకమైన భయాలు కలిగి ఉంటారు. అనేక రకమైన భయాలు. ఏ భయాలు? ఎన్ని రకాల భయాలు అంటే అనేక రకమైన భయాలు వాళ్ళు కలిగి ఉంటారు. ఏమండి, ఇప్పుడు తగ్గింపు కలిగినటువంటి వారి పరిస్థితి చూస్తే డబ్బే లేదనుకుందాం. డబ్బులు లేకపోతే అప్పులు పాలే ఆడాడు, అప్పులు తెచ్చుకుంటే వాడు వస్తాడని భయం ఉండదా? వాడు వస్తాడు, ఇంటికి వచ్చేసి ఏం చేస్తాడు? మళ్ళీ ఏం చేస్తాడు? బయటికి ఈడుస్తాడని చెప్పని గుండెల్లో ప్రతి క్షణము భయం కలిగి ఉంటారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అనేక రకమైనటువంటి భయాలు ఉన్నాయి. ఇంకొక రకాలు చాలా రకాల భయాలు ఉంటాయి ఈ లోకంలో. ఇక డబ్బు భయం ఒకటే. వాళ్ళు ఎప్పుడు చూసినా కానీ బీదవారిగా పేదవారిగా ఉన్నవారు ఈడకి చచ్చిపోలేక బ్రతకడం కోసం ఏదో ఒకటి చేసి అక్కడ ఇక్కడ అప్పులు తీసుకొని వచ్చేసి ఎలాగలా తమ కుటుంబాలను గడుపుకుందామని చెప్పేసి ఆలోచనలో ఉంటే మళ్ళీ వాడు తీర్చలేక వాడు వచ్చేసి ఒత్తిడి చేసి ఏమంటాడు తెలుసా? మేము కూడా అనుభవించాం ఈ పరిస్థితిని. మేము కూడా అనుభవించాం. ఏంటంటే ఇదివరకు మా పరిస్థితి చూస్తే కొంతకాలం క్రితం ముందు చూస్తే, ప్రియమైన దేవుడి సంగమా, ఒకసారి ఆలోచన చేయండి. ముందు చూస్తే ఎట్లా ఉందంటే పరిస్థితి, మేము కొట్టు దగ్గరికి వెళ్ళి నెల రోజులు అప్పులు తీసుకొచ్చి తిని తర్వాత నెల రోజుల తర్వాత కూడా అప్పుకి వెళ్తే ఇస్తారా? నెల రోజుల తర్వాత అప్పుకి వెళ్తే అప్పు తీస్తారు. ఏమంటారు తెలిసినామా? ఉంటే తినాలా, లేకపోతే పస్తులు ఉండాలంటున్నారు. ఆ విషయం నేనైతే ఏం జరిగిందంటే, నేను మా కుటుంబంలో ఎవరికి వాళ్ళు వేరైన తర్వాత భయం అనేది అల్లుకుపోయింది నాలో. అసలు బయటికి వెళ్దామంటేనే భయం వేసేది. బయటికి వెళ్దామంటే భయం వేసి చెబితే నమ్మురా కానీ నెల రోజులు ఊరు ముఖం చూడకుండా ఇంట్లో శోభాలో పడుకుని అట్లే ఉండిపోయానండి. శోభ అంటే ఏదో పెద్ద శోభ కాదు, అది కర్ర చెక్కతో కలిసి చేసినటువంటి ఒక శోభా సెట్లో పడుకుని అలాగే ఉండిపోయా.
నెల రోజుల పాటు తినటానికైతే బియ్యం అయితే ఉన్నాయి, కానీ కొనుక్కోవడానికి డబ్బులు లేవు, ఏది సరుకులు కొనడానికి డబ్బులు లేవు. ఈ పరిస్థితులు ఏం చేస్తుందంటే మావిడ వెళ్ళి అప్పు తీసుకొస్తుంది, అప్పు తీసుకొచ్చేసి ఇల్లు కట్టడానికి ఏదో చేస్తుంది. నెల రోజులు ఇచ్చింది సేటమ్మ. ఇంకా అడగటం మాకు పద్ధతి కాదు, ఇవ్వటం ఆమెకు కూడా పద్ధతి కాదు అంటుందంటామా. ఏమందంటే ఉంటే తినాలి, లేకపోతే ఫస్ట్ ఉండాలి. ఎవరి కోసం చేస్తున్నారు, ఎవరి కోసం పోతున్నారు అని చెప్పేసి అనేసరికి ఏమొచ్చి నాకు చెప్పేసరికి నాకు అనిపించింది, నవ్విన, ఏమనలేదు. ఎవరైతే మాత్రం నెల రోజుల కంటే ఎక్కువ పెడతారు, ఇప్పుడు పెట్టడమే గొప్ప అని చెప్పేసి అనుకున్నామండి. దేవునికి స్తోత్రం. అయితే ప్రియమైన దేవుని సంగమా, ప్రియమైన దేవుడు, ఇలాంటి భయాలు ఎన్నో నా జీవితంలో అలుముకొని వెళుతున్న సమయంలో ప్రియమైన దేవుని సంగమా, ఇంతకంటే భయంకరమైన ఒక పరిస్థితి వచ్చింది. ఏంటి ఆ పరిస్థితి అని చెప్పేసి అంటే, ఇటువంటి భయాలు మీలో ఎవరికైనా కలిగాయా? ఇందుకు ఇదొక మాట్లాడుతున్నా, ఇటువంటి భయాలు మేము కూడా అనుభవించామయ్యా అని చెప్పేసి అన్నవాళ్ళు ఒకసారి చేతులెత్తండి. నాలాంటి బాధితులు చాలామంది ఉన్నారు. అయితే వరద బాధితులు మీలో ఎవరున్నారమ్మా? అమ్మ మేము చాలా బాధపడ్డాం, భయపడ్డాం చాలా రకాలుగా. అంటే ఇదే రకమైన కాకుండా ఏదైనా భయం కలిగినటువంటి పరిస్థితులు ఎవరైనా కలిగి ఉన్నారో ఒకసారి చేతులెత్తండి. ఒకసారి భయపడాల్సిన అవసరం లేదు, చేతులెత్తవచ్చు. ఇప్పుడు ఒక గొప్ప దేవుడి వాగ్దానం రాబోతుంది. స్తోత్రం. ఉన్న వాళ్ళు దాచిపెట్టుకోకుండా చేతులు ఎత్తినట్లయితే ఇప్పుడు చెబుతున్నా, ప్రియమైన దేవుడురా, మన దేవుడు గొప్పవాడు కనుక నీ భయములన్నిటిలోంచి ఆయన నిన్ను విడుదల కలిగించునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుడి సంగమా, ప్రియమైన దేవుడురా, ఎటువంటి పరిస్థితులలో సహాయం చేయగలరో తెలుసా? అనుకూల సమయం నీ మొర్ర ఆలకిస్తాను, రక్షణ దినము నిన్ను ఆదుకుంటానని దేవుడు ఊరకనే అనలా. మనల్ని ఆదుకునే దేవుడు, మన దగ్గర ఉన్నటువంటి భయాలను తొలగించేవాడు, మనకు సహాయం చేసేవాడు, తోడుగా ఉండేవాడు, నీడగా ఉండేవాడు, మనల్ని నడిపించేవాడు. మన జీవితకాలం అంతయు అందరూ విడిచినా కానీ ఆయన మనను వీడివని ఎడబాయినటువంటి గొప్ప దేవుడు అంటున్నాడు. స్తోత్రం. గట్టిగా రెండు చేసేది ఒకసారి గట్టిగా దేవుని స్తోత్రం చెప్దాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన దేవుని సంగమా, ప్రియమైన దేవుడురా, ఒకానొక సమయంలో ఏం జరిగిందంటే, కొంతకాలం తర్వాత దేవుడి మీదే ఆనుకొని జీవిస్తూ ఉంటే, దేవుణ్ణే నమ్ముకుంటే, ఆయన మీదే ఆధారపడ జీవిస్తుంటే ఒక గొప్ప కార్యాలు చేయడం మీద మొదలుపెట్టిన దేవుడు. మనుష్యులను ఆధారం చేసుకోవద్దు, యెహోవా ఇలాగ సెలవిచ్చున్నాడు. ఏమని అంది? ఇర్మియా 17:17 ఏమంటారండి? ఇర్మియా 17:5 ఏమంటున్నాడు? మరి యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, మనుష్యులను ఆధారము చేసుకొని యెహోవా మీద నుండి తన హృదయమును తొలగించుకునేవాడు శాపగ్రస్తుడు అని చెప్పి అంటుంది. ఎవరంటే వాడు శాపగ్రస్తుడు. అయితే యెహోవాను నమ్ముకునేవాడు ఎలాంటి వాడు? మరి ధన్యుడు. స్తోత్రం. నువ్వు ఎటువంటి భయము కలిగినా కానీ మనుష్యుల మీద ఆధారపడకుండా దేవుని మీద ఆధారపడి జీవించగలిగి ఆయన్నే నమ్ముకున్నట్లయితే నువ్వు ఖచ్చితంగా ధన్యుడవు, ధన్యురాలివే. ఎలాగిలా చెప్పగలుగుతావు అని చెప్పేసి అంటే, అటువంటి ధన్యత నేను అనుభవించాను కాబట్టి నా జీవితంలో. స్తోత్రం. అటువంటి ధన్యతమైన కార్యాలు దేవుడు నాలో చేశాడు కనుక, నేను అనుభవించాను కనుక నేను చెప్పగలను, నా దేవుడు నిజముగా ఎటువంటి భయంలో నుంచైనా మనల్ని తప్పించగల సర్వసమర్థుని నేను చెప్పగలుగుతున్నానండి. దేవుడికి స్తోత్రం. అయితే ప్రియమైన దేవుని సంగమా, ఒకానొక సమయంలో కొద్ది సమయంలో కొన్ని తర్వాత ఒక గొప్ప ఆశ్చర్య కార్యమును దేవుడు నా జీవితంలో చేశాడు. వాక్యాలు చెప్పవచ్చు. అయ్యగారు పెద్ద పాస్టర్ గారు ఎన్ని సంవత్సరాల నుంచో ఎంతో జ్ఞానంతో నిండుకొని, అంటే బైబిల్ చదివిన ప్రతి ఒక్కరికి దేవుడు ఏమి ఇస్తాడంట? జ్ఞానం ఇస్తాడు. అటువంటి జ్ఞానవంతులు అందరూ ఇక్కడ ఉన్నారు. ఎన్నో వాక్యాలు మీకు బోధించవచ్చు. కానీ దేవుడి కార్యమును మనం చూస్తే తప్ప, దేవుడి కార్యాన్ని మనం అనుభవిస్తే తప్ప దేవుని విశ్వాసముతోటి మనము నమ్మలేము. అటువంటి కార్యాలను నువ్వు అనుభవించినప్పుడే దేవుడి మీద పరిపూర్ణమైన విశ్వాసం నీకు కలుగుతుంది. స్తోత్రం. హల్లెలూయా. దేవుడు నా జీవితంలో ఎన్నో కార్యాలు జరిగించాడయ్యా, ఆశ్చర్య కార్యాలు జరిగించాడయ్యా, అద్భుత కార్యాలు జరిగించాడని అన్నవాళ్ళు ఒకసారి దేవుని స్తోత్రం చెప్తారా? దేవునికి స్తోత్రం. ఎంతమందికి దేవుడు కార్యాలు జరిగించాడు? నీ భయంలో నుంచి ఆయన అన్నిసార్లు నిన్ను తప్పించాడు. ప్రియమైన దేవుడి సంగం ఒకసారి ఆలోచన చేయి. ఒకసారి మా ఎరువులు కొట్టి పెట్టిన తర్వాత ఏం జరిగింది తెలుసా? ఎరువులు కొట్టు నాకు డబ్బులు పెట్టింది కాదు, ఆ స్థలం కొనటానికి వరకే డబ్బు ఉంది. తర్వాత ఆ బిల్డింగ్ ఎట్ట కట్టానో నమ్మాలి మీరు, ఎందుకంటే ఇది నిజం కాబట్టి. స్తోత్రం. ఆ బిల్డింగ్ ఎట్ట తయారైందో, తర్వాత దాంట్లో నేను కొన్ని కట్టింది ఎందుకంటే కూరగాయలు కొట్టిన సరుకులు కొట్టిన పెట్టుకుందామని. కానీ తర్వాత ఒక అతను ఒక వ్యక్తి ఫోన్ చేసి, వీరస్వామి నీకు అన్ని రకాలుగా నేను చూసుకుంటా, నీ సహాయం చేస్తా, అది ఎరువులు కొట్టుగా మార్చంటే పత్తి గింజలు నేను పంపిస్తా, నువ్వేం చేస్తావంటే
నువ్వు వాటిని ఇచ్చి తర్వాత పత్తి ఎత్తు అన్నీ నేను చూసుకుంటున్నాడు. మామూలు విషయమా? ఎరులు కొట్టు అంటే లక్షలతో కూడినటువంటి విషయం. లక్షలు కావాలి దానికి. ఎరులు కొట్టు అంటే వ్యాపారం నడపంటే లక్షలు ఎంతో అవసరం. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రియమైన దేవుని సంగమా, ఆయన మాటలు ఫస్ట్లో నమ్మల, తర్వాత ఫోర్స్ చేయటం మొదలుపెట్టిండు, ఇబ్బంది పెట్టడం మొదలుపెట్టిండు. నీకెందుకు, నేనున్న అన్నీ చూసుకుంటాను. అయితే మనుష్యులను ఆధారం చేసుకోవద్దని దేవుడు ముందుగా చెప్పారు కదా. ఆయన మాటని నేనేం చేశాను తెలుసా? నాకు ఎప్పుడు అత్యాశ అనేది, దురాశ అనేది ఉండదు. ఎందుకంటే మనకి దురాశ దుఃఖాన్ని చేయడం చెప్పి తెలుసు కాబట్టి, దురాశ పడదని తెలుసు కాబట్టి చాలాసార్లు ఫోర్స్ చేసి ఇది దేవుడి చిత్తమేమో, దేవుడి కార్యం అనేది కావాలని వద్దని చెప్పి అనాలని చెప్పని ఎర్రలు కట్టి పెట్టిన తర్వాత కొంతకాలానికి ఏం జరిగిందో తెలుసా? చక్కగా గింజలు ఇచ్చాను. గింజలు ఇచ్చిన తర్వాత మంచి మొలిసాయి. మొలిసిన తర్వాత మంచిగా ఇంత ఎదిగాయి. ఎదిగిన తర్వాత ముందు కట్టలు ఇవ్వాలా వద్దా? ముందు కట్టలు ఇవ్వాలి. రైతులు లేకపోతే ఊకుంటారా? సగం పెడితే ఊకుంటారా? కొద్ది కొద్ది పెడితే ఊకుంటారా? తర్వాత ఇంత అయిన తర్వాత ముందు కట్టలోడు ఒక లోడు పంపించిండు ఆయన గారు. సేటు ఒక లోడు ముందు పంపించిండు. పంపించిన తర్వాత ఇదేమైందంటే ఈ లోడు వాళ్ళ తల అందరికి పంచడానికి పలారాలు సగం మందికి కూడా రాలేదు, సగం మందికి కొంచెం కొంచెం పలారంలాగా కూడా రాలేదు. అది అయిపోయింది. తర్వాత నాకేంటి ధైర్యం ఉంది. ఏం ధైర్యం? పైన దేవుడు కాదండి, ముందు ఎవరు చూస్తున్నట్టు మనిషిని చూస్తున్నా. ఎవరు చూస్తున్నా? నా ధైర్యం ఏంటంటే ఇప్పుడు ఏ ధైర్యం మీద ఉంటే సేటు నాకు ఉన్నాడు. సేటు ఉన్నాడు అని చెప్పేసి ఫోన్ చేస్తే ఫోన్ కలవట్లా. ఫోన్ కలవపోయిన తర్వాత ఇంటికాడ ఉండేమని చెప్పి బండి వేసుకుని వెళ్తే, ఆ బండి వేసుకుని వెళ్తే ఇంటికాడ తాళం వేసి ఉంది. ఎరకు ఉరికిపోయి ఉంటారులే అనుకున్నాం. మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత చూస్తే రైతులు రోజు రావటం, రోజు వచ్చేసి ముందు కట్టలు అన్నయ్య, చేలు బాగున్నాయి, చక్క జల్లు పడుతున్నాయి, ముందు ఎత్తే బాగా ఎదిగితే మంచిగా ఉంటుంది, బాగున్నాయి అన్నయ్య, ముందు కట్టలు ఇవన్నీ అంటున్నారు. ఇవాళ వస్తున్నాయి, రేపు వస్తున్నాయి, ఇవాళ వస్తున్నాయి, రేపు వస్తున్నాయి అంటాం. రోజు వెళ్ళటం, చూడటం, రావటం, రోజు వెళ్ళటం. 15 రోజులు తిరిగినానండి. ఇంకా ఊకుంటారు రైతులు. ఇక కొంచెం ఫోర్స్ ఎక్కువైపోయింది. ఇక అక్కడికి వెళ్ళేసరికి 15వ రోజు కూడా ఆయన తాళం వేసే ఉంది. ఇక ఇప్పుడు నాకు ఎవరు గుర్తొస్తారు? ఇప్పుడు ఎవరు గుర్తొస్తారండి? ఇప్పుడు దేవుడు గుర్తొచ్చిండు. దేవుడికి స్తోత్రం. ఇక దేవుడు గుర్తొచ్చి అక్కడ దేవుడు గుర్తొచ్చి ఆ రోడ్డు మీదకి ఎక్కి రోడ్డు పక్కన ఇలాంటి బల్ల ఒకటి వేసుంటే, బల్ల ఒకటి ఉంటే ఆ బల్ల మీద కూర్చొని ఎవరితో మాట్లాడుతున్నా తెలుసా? దేవునితోనే మాట్లాడుతున్నా. దేవునికి స్తోత్రం. ఏమని మాట్లాడుతున్నా అంటే, క్షమించు ప్రభువా, మన్నించయ్యా, నాకు తెలకుండా కళ్ళు నీళ్ళు గారిపోతున్నాయి, కళ్ళం నీళ్ళు గారిపోతున్నాయి, భయం ఒక పక్కన, ఆందోళన పక్కన, ఇవన్నీ కూడా నా దేవునితో మాట్లాడితే ఈ ఉన్నదే నా హృదయంలో ఉందే భయం, బాధ, ఇంకా చెప్పాలంటే అలజడి, ఆందోళన, కలవరపాటు, ఇవన్నీ ఏమయ్యాయి తెలుసా? ఒక్కసారి ఒక నిర్ణయం తీసుకున్నా. ఏమైతే అదైంది. ఇక పోయి మొత్తం దేవుడితో మాట్లాడిన మాటలు మొత్తం మాట్లాడిన తర్వాత దేవునితో విన్నవించుకున్నా, చెప్పుకున్నా, క్షమించు ప్రభువా, నేను దురాశకు పోయినా, తెలవకుండా వెళ్ళిపోయినానేమో, నన్ను క్షమించు ప్రభువా, నన్ను మన్నించు ప్రభువా, అయితే నాకు తగిన సాక్షి చేసావేమో, నన్ను క్షమించి, ఇలాంటి పనులు ఎప్పుడు చేయనని చెప్పని అనుకొని ఇక ఇంటికి వెళ్ళి ప్రశాంతంగా మొత్తం ఎప్పుడైతే ఈ మాటలు మాట్లాడానో నాలో ఉన్నటువంటి కలవరం మొత్తం, భయం అంతా తొలగిపోయింది. స్తోత్రం. తొలగిపోయి ఇంటికి వెళ్ళిపోయి స్నానం చేసి ప్రశాంతంగా వచ్చినట్టు కల్లా చెబుతాం. ఇక ఏమన్నా కానీ పొరుగు పోని, ఏమన్నా పోని, ఏదన్నా కానీ పొరుగు పోని, పోతే పోయింది, దేవుడి కంటే గొప్ప ఏది కాదు, నా పొరుగు పెద్ద లెక్కలోదేం కాదని చెప్పేసి అక్కడ ఏం చేశానంటే వెంటనే స్నానం చేసేసి కొట్టు తాళం తీసి షటర్లు వేపేసి కూర్చొని, ఇక ఎవరు వస్తారు రండి, వస్తే ఏం చెప్పాలిగా, వస్తే ఏం చెప్పాలా? అరే నా వల్ల కాదేక ఇట్లా షేర్ దెబ్బేసిండ్రా, ఇక నా వల్ల కాదు కనుక మీరు ఎక్కడో చోట తెచ్చుకున్నాను చెప్దాం అనుకున్నాం. అయితే ప్రియమైన దేవుని బిడ్డరా, ఒక్క క్షణంలో గొప్ప కార్యం చేస్తాం మన దేవుడు. స్తోత్రం. ఏం చేశాడో తెలుసా? ప్రియమైన దేవుని సంగమా, నేను 40,000 50,000 కనా కష్టం సంవత్సరానికి తీసుకొచ్చుకొని వ్యవసాయం చేసుకోవడానికి బయటికి వెళ్తే, మా నాచారం అంటే మా అత్తూరు వెళ్తే 40,000 50,000 కమ్మోళ్ళు ఇచ్చేవాళ్ళు, దాంతో వచ్చి వ్యవసాయం చేసుకునేటోడిని. అలాంటిది లక్షలలో వెళ్ళిపోయి పెట్టుబడులు పెడదామని చెప్పేసి, జనాలకు పెట్టుబడులు పెడదామని చెప్పేసి అనుకొని కొట్టు తయారు చేసేసి ఏ ధైర్యంతో పెట్టినా నాకు అర్థం కాలేదు. కానీ ప్రియమైన దేవుడి సంఘం, ఆ రోజు జరిగినటువంటి ఆశ్చర్యకార్యం ఏంటంటే, కొట్లో కూర్చున్నానా, ఎంతసేపు చూసినా ఎవరు రారే, రైతులు ఎవరు రాట్లా. కొద్దిసేపటి తర్వాత, అర్ధ గంట తర్వాత ఒక చిన్న కుమారు అంటే ఒక యవనస్తుడు నా దగ్గరకు వచ్చాడు. యవనస్తుడు వచ్చి
కొద్దిసేపు మాట అంత ముందు రోజు వచ్చిండు, అంత ముందు రోజు 3 రోజులు నా కాడ తిరుగుతుండు ఆ కుర్రోడు. 3 రోజులు తిరుగుతుండో ఆ కుర్రోడు వచ్చేసి ఏమంటాడు తెలుసా? ఆ కుర్రోడు వచ్చి కొద్దిసేపు మాట్లాడి, నాకు అంత ఇంట్రెస్ట్ కూడా లేదు మాట్లాడటానికి ఆయనతోటి. ఆయన వచ్చి కూర్చొని 2 మాటలు మాట్లాడిన తర్వాత, అన్నయ్య డబ్బులు ఏమైనా కావాలా అని అడిగిండు. డబ్బులు ఏమైనా కావాలా అని అడిగిండు. అదేంటి డబ్బులు అంటే, కుర్రోడు కాబట్టి దాచిపెట్టుకుని ఒక 20,000, 30,000, 40,000 ఉన్నాయేమో, అవి ఇస్తున్నామో అనుకున్నాం. వాళ్ళు ఎలాంటి వాళ్ళు తెలుసా? అడిగితేనే 10,000 ఇవ్వరు. ఒకవేళ 10,000 ఇవ్వాల్సి వస్తే 10 ప్రశ్నలు వేసి 10 రూపాయలు వడ్డీకి తప్ప తక్కువకి ఇవ్వరు. అలాంటి వ్యక్తి వచ్చేసి ఏమంటుండో తెలుసా? డబ్బులు ఏమైనా కావాలన్నయ్యా అని అంటుండు. ఏం డబ్బులు, ఏం కథ, ఎంత ఇస్తో, ఆయన నీ వడ్డీ నేను అడగట్టాను. ఎందుకంటే తెలుసు, ఊరందరూ తెలుసు ఆయన గురించి. నీ వడ్డీ నేను అడగట్టాను ఆయన, నీ వడ్డీ నేను తెచ్చిచ్చానని చెప్పేసి అంటే, ఏ వడ్డీ ఇస్తున్నాయ్యా అని చెప్పాను. నేను బయట తెచ్చుకుంటే ₹1.5 తీసుకొచ్చుకుంటా, అయితే ఇప్పుడు ఎంత వడ్డీ మేము అడగట్టామని చెప్పేసి అంటే అండు ₹2 వడ్డీకి అయితే ఇస్తానయ్యా, ₹1.5 కాదు ₹2 వడ్డీకి అయితే ఇస్తానే అంటావు. అసలు ఎంత ఇస్తాను ఏంటని చెప్పేసి అంటే, నీకు ఎంత కావాలో అడిగానయ్యా అంటాడు. నేను అడిగినానా ఆయన్ని? ఏమండి ముందు డబ్బులు కావాలని అడిగినానా? చూడండి ప్రియమైన దేవుడి కార్యం ఎలా ఉంటాయో. ఎప్పుడైతే ఆయన అడిగాడు, ఏమన్నా అడిగారు తెలుసా? నీకు ఎంత కావాలని అడిగితే, ఇది ఎంత కావాలంటుంది ఏంటి ఇటు అని చెప్పేసి నాకు ఒక 3 లక్షలు కావాలన్నా ధైర్యం చేసి. 3 లక్షలు కావాలంటే గబగబా ఇంటికి వెళ్ళిపోయి 3 లక్షలు తీసుకొచ్చి నా టేబుల్ మీద పెట్టిండు. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇది కాదు అసలు ట్విస్ట్. ఏంటంటే ఏం జరిగింది తెలుసా? వచ్చిన తర్వాత నువ్వు ఉండు, నా కొట్టు ఖాళీగా ఉన్న కొట్లు ఉంటామంటే ఉంటానండవు. ఉంటే మీ చుట్టాలు నాకు ఏం చేయాలో కూడా తెలియదు, అసలు ఏమీ తెలియదు. మీ చుట్టాలకి ఎరులు కొట్లు ఉన్నాయా అని చెప్పేసి అంటే ఉన్నాయి అని అన్నాడు. అయితే ఈ కొట్టు నీదనుకో, నువ్వు ఇంట్లో ఉంటున్నావు, నువ్వు కొట్టు నువ్వు పెట్టుకున్నావు అని చెప్పేసి మీ చుట్టాలకు ఫోన్ చేసి, ఎరులు ముందు కట్టలో లోడ్లు ఎలాగా వస్తాయా అని చెప్పేసి మీ చుట్టాలకు ఫోన్ చేసి అడిగి ముందు కట్టలు వచ్చే మార్గం చేయాలి కిషోరు అని చెప్పేసి ఆయన పేరు కూడా కిషోరే, మా షాపులో పనిచేస్తుంటాడు అబ్బాయి. ఆయన అంటే సరే అని నేను చెప్పి ఫోన్ చేస్తే వాళ్ళు సంతోషించి, అది కొట్టి పెట్టావా సంతోషంరా, ముందు కట్టలు ఎట్ట పంపి మాకు తెలుసు, డబ్బులు ఉన్నాయా అని చెప్పేసి అంటే, ఉన్నాయి మరి నేను చూసుకుంటలే, నువ్వు ముందు కట్టలు వచ్చి ఏర్పాటు చేయండి అని చెప్పంటే ఏం చేసింది తెలుసా? వాళ్ళు 3 లోడ్లు ముందు కట్టలకి 11 లక్షలు అయితే అంట. 3 లోడ్లకి 11 లక్షలు అయితే నేను కట్టమని చెప్పలేదు, అవి ఎట్లా వస్తాయని చెప్పలేదు, మొత్తం మాట్లాడేసేసి ముందు కట్టలు పంపించండి నేను కడతా డబ్బులు అని చెప్పేసి 3 రోజుల తర్వాత ముందు కట్టలు వచ్చేసినాయి. డబ్బులు మొత్తం 11 లక్షలు ఆయన కట్టిండు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ప్రియమైన దేవుని సంగమా, నాలో ఉన్న అలజడుని ఏం చేసిన దేవుడు తీసివేసిండు. నా పరుగు పోనిచ్చిందా? ఆయన మీద ఆనుకుంటే, ఆయన నమ్ముకుంటే, ఆయన విశ్వాసం ఉంచితే మన భయములన్నిటినీ దేవుడు తీసివేస్తాడు. స్తోత్రం, హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ప్రియమైన దేవుని సంగమా, ప్రియమైన దేవుని పిల్లలారా, అటువలనే అనేకులు లోకంలో ఉన్నటువంటి అనేక మంది దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేక, ఆయన అనుగ్రహించిన కృపను అనుభవించలేక అనేక మంది తొట్టిల్లిపోతూ, అనేక మంది బాధపడుతూ, అనేక మంది పాపము చేయటానికి కూడా ఈరోజు కూడా వెనకనటువంటి వారుగా ఉంటున్నారు. పేరుకు మాత్రమే విధానంలో మేము దేవుని బిడ్డలము, క్రైస్తవులము అని చెప్పేసి అనుకునేవారుగా ఉంటున్నారు. కానీ చూస్తే ఆదికాండం 3వ అధ్యాయం 10వ వచనంలోనా చూడండి ఒకసారి. అక్కడ చూస్తే ఏమనుంది? అక్కడ ఆదామును అవ్వను దేవుడు సిద్ధపరిచి తయారు చేసి వారి కోసం ఏం చేసిండు? ఒక ఏదేను వనమును సిద్ధపరిచి ఆ తోటలో వారిని నివసింపజేసి వారికి కావాల్సినటువంటి ఆహార ధననిధులను సమకూర్చి అన్ని దాంట్లో ఆ తోటలో కావాల్సిన సమస్తమును దేవుడు ఒక మనిషి బ్రతకడానికి కావాల్సిన సమస్తాన్ని దేవుడు సిద్ధపరిచి వాళ్ళకి ఇచ్చి అనుగ్రహించి అనుభవించండి, పొందుకోండి అని చెప్పని సమస్తమును వారికి దీవించి ఆశీర్వదించి వారిని అనుభవించేలాగా సిద్ధపరిచిన తర్వాత రోజు దేవుని రావటం అంటే ఆయనతో వారితోటి సంతోషంగా మాట్లాడేటి వాళ్ళకి అప్పుడు దాకా భయం అనేది ఉందా? ప్రతిరోజు దేవుని స్వరమును విని సంతోషంగా ఆయన దగ్గర పరిగెత్తుకొని వచ్చి ఆయన్ని కౌలించుకొనైనా సరే సంతోషంగా ఆయనతోటి సంభాషించేవారు. అటువంటి సంభాషించేటటువంటి వ్యక్తులు ఎప్పుడైతే వ్యతిరేకమైనటువంటి స్వరమును, పాపపు స్వరమును, ఎప్పుడైతే సాతాను స్వరమును విన్నారో వాళ్ళు ఏం చేశారండి? పాపము చేయటానికి కారకులయ్యారు, పాపంలో పడిపోయారు, పాప భయములోకి వెళ్ళిపోయారు. స్తోత్రం, హల్లెలూయా. పాప భయములోనికి వెళ్ళిపోయి దేవాది దేవుడు ఎప్పుడైతే వచ్చి వారిని పిలుస్తున్నాడో, ఆదామా
అవమ్మ ఎక్కడా అని చెప్పి అంటున్నారో ఆ స్వరముని విని వాళ్ళు ఏం చేస్తున్నారంట, పరిగెత్తుకొని పోయి దాక్కుంటున్నారంట. భయపడి ఏం చేస్తున్నారు, భయపడి ఏమండి అని పిలుస్తూ ఉంటే అలా అంటున్నారు, అయ్యా అదమ్మా ఎక్కడ అని చెప్పేసి అంటే, నీ స్వరముని వినగా మాకు భయము కలిగి మేము ఇదిగో ఈ పొదల చాటున దాక్కుంటున్నామయ్య అంటున్నారంట. ఇన్ని రోజులు విన్నటువంటి స్వరమును భయపడినటువంటి బిడ్డలు ఈరోజు ఆ స్వరమును వినగానే ఎందుకు భయం వచ్చేసింది వాళ్ళకి? ఎందుకు భయం వచ్చింది వాళ్ళకి? పాపములో పడిపోయారు కనుక. ఈ లోకంలో ఉన్నటువంటి ప్రియమైన బిడ్డరా, ఏమండి వాళ్ళకి ఎంత తక్కువ చేశారా అంటున్నాడు. మనం చూస్తే ఆదాము గారు మాట్లాడుండొచ్చేమో, ఏమని, అయ్యా మాకు సమస్తము సిద్ధపరిచావు, అసలు ఉనికిలో లేనటువంటి మమ్మలను ఈ ఉనికిలోనికి తీసుకొచ్చి, ఏమంటే నీ రూపాన్నిచ్చి నీ పోలికనిచ్చి మేము బ్రతకడానికి ఈ ఏదైనా వనమును సిద్ధపరిచి, మేము ప్రతిరోజు తినడానికి ఈ ఏదైనా వనంలో పండ్లనిచ్చి, మేము త్రాగటానికి ఈ ఏదైనా వనం నుంచి వెళ్ళేటువంటి ఒక నదిని సిద్ధపరిచి అన్నీ సమకూర్చి ఇచ్చావు. కానీ మేము ఏమైపోయాం, మోసములో పడిపోయాం. దాన్ని బట్టి మాకేమొచ్చింది, ఎలా భయం కలిగింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రియమైన దేవుని సంగమా, ఆ భయములో వాళ్ళు పాపము భయములో ఉండిపోయి ఎంతో వేదన పడుతున్న సమయంలో ఆ పాపమును తీసివేసేటువంటి శక్తివంతుడు, ఆ పాపమును పారద్రోలగలిగేటువంటి గొప్ప దేవుడు మన నజరేయుడైన యేసు క్రీస్తు ప్రభువారు మన పాపములను తీసివేయటానికై, మన పాప భయమును పోగొట్టడానికై ఆయన నిత్య సింహాసనం విడిచి భూలోకానికి వచ్చి మన కొరకు మన పాపములన్నీ ఆయన భరించి మన పాపము నుంచి, మన పాప భయం నుంచి మనకు విముక్తిని కలిగజేసినటువంటి గొప్ప దేవుడైన స్తోత్రం. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ప్రియమైన దేవుని సంగమా, ప్రియమైన దేవుని బిడ్డరా, ఇలా ఆలోచన చేసుకోవాలి. మనల్ని ఏ విధంగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు, మనం ఎలా బ్రతకాలని కోరుకుంటున్నాడు, మనం ఏ విధంగా మనం ఏం సిద్ధపడాలని చెప్పి దేవుడు కోరుకుంటున్నాడు. మనం ఈ లోకంలో పుట్టినటువంటి మనుషులము, ఈ లోకంలో పెరుగుతున్నటువంటి మనుషులము, ఈ లోకంలో పుట్టి పెరుగుతున్నటువంటి మనము ఆ ప్రకారంగానే ఈ లోక విధానంగానే జీవించాలని కోరుకుంటున్నాడా? ఈ లోక ప్రకారంగా ఈ లోక రీతిగానే జీవించి ఈ లోకంలో ఉన్నటువంటి అందరిలాగానే బ్రతికి అందరిలాగానే చావాలని కోరుకుంటున్నాడు దేవుడు? మన దేవుడు లేనే లేదు. ఎలా ఏం కోరుకుంటాడు మనలో అని చెప్పంటే, రోమపత్రిక 12వ అధ్యాయంలో ఒక మాట అంటాడు కదా. రోమపత్రికలో 12వ అధ్యాయంలో మనం చూస్తే అక్కడ దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. ఏమన్నాడు? కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యతను బట్టి మిమ్మును బతిమాలు కొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమయ్యున్న దేవుని చిత్తం మీద పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మారాల్సిందేంటి? వస్త్రాలా? క్రిస్మస్ పండుగ వచ్చేస్తే ఏం మారిపోతాయి? క్రిస్మస్ పండుగ వస్తే ఏం మారిపోతాయండి? పాతవి పోయే కొత్తవి వచ్చాయి. ఏంటయ్యి? పాతవన్నీ గతించిపోయాయి, ఇదిగో సమస్తము క్రొత్తవాయి. అంటే సమస్తం ఏంటయ్యి? మన ఇంటి, మన ఇల్లు, ఏమంటే మన ఒళ్ళు, అదేగా మన పళ్ళు. ఇల్లు, ఒళ్ళు, పళ్ళు. అన్ని రోజులు కూరగాయలు తింటాం. అప్పటి నుంచి క్రిస్మస్ మొదలైతే ఏం మొదలైపోద్ది? మన అంటున్నారు, ఒక పాస్టర్ గారు అంటున్నారు, రోజు ఈ మాసం తిని తిని ఇశ్రాయేలు జనాంగాలు అన్నట్టుగా, అయ్యా రోజు మేము మొదట్లోనేమో ఆహారం ఆకాశం నుంచి గుర్తు ఏమన్నారు, అబ్బా ఎంత మధురమైనటువంటి ఆహారం నువ్వు ఎక్కడ చూడలేదు, ఇది తేనెతో కలిపినటువంటి అపూర్వము లాగుందని చెప్పని పెంచుకున్నారు. కొంతకాలం తర్వాత ఏమంటున్నారు? చవి చారము లేనటువంటి ఆహారం మాకని చెప్పేసి అంటున్నారు. అయితే ప్రియమైన దేవుని కుమారుడ, ప్రియమైన దేవుని బిడ్డ, గ్రహించగలుగు, ఇదేమి ఏమని క్రిస్మస్ పండగ అంటే మన బట్టలు మారితే సరిపోలా. ఏం మారాలా? మన బ్రతుకులు మారాలి. స్తోత్రం. హల్లెలూయా. మన బట్టలు మారితే సరిపోలా, మన బ్రతుకులు మారాలి. ఏమండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏం మారాలి? ఇంకా మన హృదయము, పాత హృదయము, ఏమండి పాత హృదయంలో అంటే పాత సంచిలో క్రొత్త ద్రాక్ష రసము పోయగలుగుతామా?
పాత తిత్తిలో కొత్త ద్రాక్షారసము పోయటం కురుద్దా? పోస్తే ఏమైద్ది? తిత్తులు పెగిలిపోతాయి అంట. మనం హృదయం మార్చుకోకుండా ఎన్ని క్రిస్మస్ పండగలు చేసినా కానీ ప్రయోజనము లేదు. ఏం మారాలి? మారాలి మారాలి మా మనసే మారాలి. మారిన మనసు దేవునికి ఇస్తే ఫలితం ఉంటుంది. మారాలి మారాలి నీ మనసే మారాలి. మారిన మనసు దేవునికి ఇస్తే ఏమిస్తే ఏం మారాలంటున్నాడు దేవుడు ఇక్కడ? ఏం మారాలమ్మా? బట్టలు మారి సరిపోతుందా? బట్టలు మారి సరిపోతుందా? ఇల్లు తీసేసి చిన్న ఇల్లు తీసేసి పెద్ద ఇల్లు చేస్తే సరిపోతుందా? పెద్ద ఇల్లు కట్టుకుంటే సరిపోతుందా? ఏమండి ఇంటిని అలంకరించుకుంటే సరిపోతుందా? ఒంటిని అలంకరించుకుంటే సరిపోతుందా? ఏమండి ఆహారం మారిపోతే సరిపోతుందా? రోజు ఏదైనా చక్కని తినే ఆహారం దొరుకుతుంది కొనుక్కుంటే సరిపోతుందా? మారాల్సింది మన హృదయం. స్తోత్రం. మారిన మనసు దేవునికి ఇస్తే నీకు ఫలితం అంట. స్తోత్రం. గట్టిగా ఒకసారి దేవునికి స్తోత్రం చెప్పండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. పక్కన ఒకసారి వందలు చెప్పండి. అందరికీ వందలు చెప్పండి. వందలు చెప్పండి. సగం షేకాన్ని వందలు చెప్పండి. కరోనా లేదు, భయం లేదు మనకి. అమ్మా మారాల్సింది మనస్సు. మారాల్సింది ఏంటండి? చెప్పండి ఒకసారి పక్కన వాళ్ళకి. మారాల్సింది మనస్సు. మనస్సు దేవునికి ఇస్తే ఏమంటుందంట? నీకు ఫలితం ఉంటుందమ్మా. స్తోత్రం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఎటువంటి ఫలితం ఉంటుందో చెప్పి నేను చెప్పాక ఇందాక. ఇక మనం చేసే మనం ఏం చేస్తాడు? దేవుడు ఆలకించి సహాయం చేస్తాడు. మారాల్సిన చండాలపు బ్రతుకులతో మనం బ్రతుకుతూ మన ఇష్టానుసారమైన విధానంతో మనం జీవిస్తూ అయ్యా అని మరపెట్టి ఎంత భయపడినా కానీ ఏమండి మళ్ళీ పాపం ఏమనేది మన దగ్గరికి వస్తుంటే ఆ పాపంతో జీవిస్తూ దేవుని కార్యాల కోసం మనం ప్రార్థన చేసినంత మాత్రం ప్రయోజనము లేదు. మన కొత్త రూపాంతరాన్ని దేవుడు మనలో కోరుకుంటున్నాడు. స్తోత్రం. ఇదే విధంగా జీవిస్తే ఏమండి ఈ విధంగానే జీవిస్తే ప్రయోజనం లేదు, కానీ ఒక కొత్త విధానం దేవుడు కోరుకున్నాడు. హల్లెలూయా. నువ్వు నూతన హృదయముతో దేవుని వాక్యమును విని నీ మనస్సు మార్చుకొని హృదయమును మార్చుకొని నూతన హృదయం దేవునికి ఇచ్చినట్లయితే నీకు ప్రతిఫలం ఖచ్చితంగా దేవుడు దయచేస్తాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఇంట్లో అందరూ ఉన్నారండి? స్తోత్రం చెప్పడం ఒకసారి గట్టిగా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన దేవుని కుమారుడా, ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ భయములన్నిటిలో నుంచి నిన్ను దేవుడు ఏమండి ఒక మాట దేవుడు చెలవిస్తాడు. ఒక మాట చెప్తాడు దేవుడు. కీర్తన గ్రంథంలో చూస్తే మనం అంటాడు, మనం ఎవరెవరో దగ్గరకు వెళ్ళి విచారం చేయటం కాదు. అయ్యా మీరు గొప్పవారు కదా, నాకు ఏదైనా సహాయం చేయండి అయ్యా అని చెప్పేసి నేను ఎంత భయం ఎంత బాధలో ఉన్నానని చెప్పేసి అంటే వాడుకుండే భయం వాడుకుంటుంది. అంటే డబ్బంతా మరింత ఉంటే వాడికి ఏ భయం ఉండదా? ఒకసారి ఏం జరిగిందంటే ఒక గొప్ప కోటీశ్వరుడు అండి. ఎవరండి? కోటీశ్వరుడు. చెప్పండి గట్టిగా. అటన్నానండి. కోటీశ్వరుడు అయితే దేవునికి స్తోత్రం. కోటీశ్వరుడు దగ్గరికి వెళ్ళి కోటీశ్వరుడు కారు వేసుకుని వస్తున్నాడు. నేను బండి వేసుకొని పోతున్నా. రోడ్డు మీద వెళ్తా ఉంటే తెలిసినాను కదా, వచ్చి కారు వేసుకుని అక్కడ ఆగిండు. కారు వేసుకుని నేను చూసి ఆగేసరికి ఆగిన తర్వాత దిగిండు. ఆయన హృదయము నిండా వేదన కలిగి భయముతో నింపబడిందంట. ఎవరికి? చెప్పండమ్మా, చెప్పండి గట్టి చెప్పండి. ఎవరికి? కోటీశ్వరుడికి. ఏం తక్కువ ఉంటుంది? డబ్బు తక్కువ, బంగారం తక్కువ, ఏమండి పేరు ప్రఖ్యాతులు తక్కువ, అన్నీ ఎక్కువే. కానీ ఆయన బండి దిగి నేను ఎప్పుడైతే ఆయన కలిశానో గబగబా నా దగ్గరకు వచ్చేసి ఒకటే ఏడవటం మొదలు పెట్టేసింది. ఏంటయ్యా ఎందుకంటే 10 నిమిషాల దాకా ఓదార్చలేకపోయినాం. ఏంటంటే ఏం చెప్పాను? నా హృదయం నిండా అలజడే, నా హృదయం నిండా భయమే, నా కడుపు నిండా భయంతో నింపబడిపోయింది. ఏంటంత బాధ అంటే బిడ్డ చూస్తేనేమో పిచ్చిదైపోయింది, అల్లుడు చూస్తేనేమో ఇల్లు పెట్టి ఎట్టిల్లుండో తెలవదు. 2 నెలల నుంచి ఎదుగుతున్నాం. అతడేమో కనబడట్లేదు. వాళ్ళేమో తక్కువ అంటే వాళ్ళు కోటేశ్వరులే, వాళ్ళు అల్లుడోళ్ళు కూడా కోటేశ్వరులే, డబ్బున్న వాళ్ళే, పేరు ప్రఖ్యాతులు ఉన్న వాళ్ళే. కానీ అమ్మాయికి ఏమో మెంటలు వచ్చింది, అల్లుడేమో ఇంట్లోంచి వెళ్ళిపోయిండు. మన వాళ్ళేమో తాగుబోతులు అయిపోయి చదివిచ్చేది అని అన్ని చూసుకునేది అనే ఈయననే అర్ధగౌరి బూతులు మాట్లాడి ఈయననే పొడుతూ అంటున్నారంట. ఏమంటున్నారు? నేననే పొడి శాతం అంటున్నారంట. మన వల్ల నువ్వేదో ఒక టైంలో మాకు దొరకకపోతావు. ఎవరు? మన వల్ల.
చూడండి, ఆ పరిస్థితులు మనకు లేవు కదా, మనం ఎంతో సంతోషం, మనకు ఎంతో ధన్యులు. దేవునికి స్తోత్రం. అన్నీ ఉన్నా కానీ ఏమి లేదు, ధైర్యము కలిగి జీవించే విధానము లేదు. ఎందుకని అన్నీ ఉన్నాయి కానీ ఆయనకి ఎవరు లేరు? ఒకసారి గట్టి చెప్పండి, దేవుడు ఎవరు లేరు? ఆయనకి యేసు లేడు. నీకు యేసు ఉన్నాడు కనుకే నీకు ఈ ధైర్యం. స్తోత్రం, హల్లెలూయా. ఈ లోకంలో ఏది ఉన్నా లేకపోయినా యేసు అనేటటువంటి వ్యక్తి నీకు ఉంటే చాలు, యేసు అనే వ్యక్తిని నువ్వు కలిగి ఉంటే చాలు, నీకు ఎల్లప్పుడూ ధైర్యమే. స్తోత్రం, హల్లెలూయా. మన బ్రతుకును మార్చేది ఎవరు? ఏమండి, మన భయ ఆందోళన తొలగించేది ఎవరు? గట్టి చెబుదాం, దేవునికి స్తోత్రం. మన బ్రతుకును మార్చేది ఎవరు? మనలో ఉన్నటువంటి భయాన్ని తొలగించేది ఎవరు? ఆ నజరేయుడైన యేసు క్రీస్తు ప్రభువారే ఈరోజు చెబుతున్నాడు, మీరు భయపడవద్దు అని. స్తోత్రం. మన భయములన్నీ తొలగించడానికే యేసు క్రీస్తు నాథుడి లోకంలోకి మన కొరకు దిగి వచ్చినాడు. ఎంత ప్రేమ గలవాడైతే ఈ లోకానికి దిగి వస్తాడు. ఎవరైతే ఆయన అనుకుంటారో, ఇలా చదువుకున్నటువంటి మనం చూడండి, దేవుని యొద్ద విచారణ చేయగా, చూడండి ఒకసారి కీర్తన 34:4 అంటాడు ఒక మాట, నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చాడు, నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించెను. స్తోత్రం. ఎవరి మాట రాసింది? ఎవరండి? దావీదుకి భయమా? ఈ మాట వినటానికి అబ్బురంగా లేదా? ఈ మాట ఏమండి, దావీదుని చూస్తే సింహం ఏమైపోద్ది? దావీదుని చూస్తే దావీదు పేరు చెప్తే సింహం ఏమైపోద్ది? ఓరే, వీడు మామూలు కాదు, చూడటానికి మామూలుగా ఉంటాడు కానీ సింహాలను కూడా చంపేటటువంటి వ్యక్తి. దావీదుని చూస్తే ఎలుగుబంటి ఏమైపోద్ది? పారిపోతుంది. స్తోత్రం, హల్లెలూయా. దావీదును చూస్తే సింహం పారిపోతుంది, దావీదు పేరు చెప్తే ఎలుగుబంటి పారిపోతుంది, దావీదు పేరు చెప్తే 6 మూరల జాడు ఉన్నటువంటి వ్యక్తులైన ఫిలిష్తీయులైనా సరే గడగడలాడిపోతారు. అటువంటి వ్యక్తి అంటున్నాడు, ఏమంటున్నాడండి, నేను దేవుని యొద్ద విచారణ చేయగా ఆయన నాకు కలిగిన భయములన్నిటిలో ఉంటే నన్ను ఆయన తప్పించానంట. దేవునికి స్తోత్రం. ఏంటి భయం కలిగింది? ఎందుకు వచ్చింది భయం? అబ్బా, దావీదు మహారాజా ఎందుకు వచ్చింది? ఏమైనా అప్పులు ఉన్నవా? ఏమైనా అప్పు అయిపోయిందా? లేకపోతే రోగం ఏమైనా వచ్చిందా? ఏమండి, రోగం ఏమైనా కలిగిందా? లేదే. ఏమండి, ఇంకేంటి మరి? శత్రువులు ఏమైనా తరుగుతున్నారా? శత్రువులకి ఏంటంటే భయము గడగడలాడిపోతుంది. ఫిలిష్తీయులు దావీదు యుద్ధానికి వస్తాడు రా అని చెప్పితే ఏం చేస్తారంట? సింహపు గుండె వంటి గుండె గలవారు కూడా దెబ్బకు గడగడలాడి వణికిపోయి అక్కడ పడి చేస్తారంట. స్తోత్రం, హల్లెలూయా. అటువంటి వాడు అంటున్నాడు, నాకు కలిగిన భయములన్నిటి నుంచి ఆయన నన్ను తప్పిస్తాడని. స్తోత్రం చెప్తారు ఒకసారి గట్టిగా, దేవుని స్తోత్రం. మరి ఎందుకు వచ్చింది నాకు భయం అని చెప్పేసి అంటే, ప్రియమైన దేవుని సొంత వారే తరమటం మొదలు పెడితే, సొంత వారి ద్వారానే నీకు ఇబ్బందులు మొదలైతే, సొంత వారి ద్వారానే నీకు కష్టములు మొదలైతే, సొంత వారి ద్వారానే నీకు భయం కలుగుతుంటే, వారి మీద కలబడగలుగుతావా? వారిని కొట్టగలుగుతావా? వారిని తిట్టగలుగుతావా? వారిని ఏమన్నా హింసించగలుగుతావా? ఇప్పుడు నేను తరిమేవాది ఎవరు అంట? శత్రువులైతే వాళ్ళు ఫిలిష్తీయులైతే ఏం చేసేవాడిని? ఖడ్గము తీసుకొని వారి మీద దూకి అవసరమైతే వారిని శిరస్సులను ఖండించేవాడినే. సింహమే అయితే ఏం చేసేవాడిని? దాన్ని పట్టుకొని కొట్టి మరి చంపేవాడిని. ఎలుగుబంటి అయితే తరిమి గడ్డం బట్టి మరి కొట్టేవాడిని. కానీ నన్ను తరుముతుంది ఎవరు? నా సొంత వారే అని చెప్పేసి అని అంటున్నానంట. ఎందుకు సొంత వారు తరుగుతుంటే ఎదురు తిరిగి వాళ్ళ మీద జయం పొందలేడా? ఎదురు తిరిగి వాళ్ళతోటి కలవలేడా? ఎందుకంటే సొంత కుమారుడు అభిషాలేమే తరుముతుంటే ఏం చేస్తారండి? అభిషాలేం వస్తుంటే ఆయన ఏం చేసినంట, ఇక్కడ అభిషాలేం నుంచి మనం రక్షణ పొందలేము, మనం వెళ్ళిపోదామని చెప్పని తల వంచుకొని పోతుంటే అక్కడ ఉన్నటువంటి మెప్పిబోషిత్ అనేవాడు అర్థంట, ఇదే మంచి సమయం అభిషాలోము కొంతమంది సైన్యముని తీసుకొని నేను మీ తండ్రి అయినటువంటి దావీదు యొద్దకు వెళ్ళి ఏం చేస్తావా? ఆయన్ని ఈ సమయం మంచి సమయం, ఖచ్చితమైన సమయం. ఈ సమయంలో సైన్యాన్ని తీసుకుని వెళ్తే కృంగిపోయి ఉన్నాడు, భయపడిపోయి ఉన్నాడు, కలవరపాట్లో ఉన్నాడు కనుక మనం విజయం పొందుకుంటామని చెప్పంటుంటే ఒక మహానుభావుడు అంటంట, ఏం పేరు ఆయన పేరు? అర్క్యూడ్ అనేటువంటి హూషే అంటంట, పేర్చోడా మీ నాన్న ఏమన్నా సామాన్యుడు అనుకుంటున్నావా? ఆయన చూస్తే ఎలుగుబంటి ఏమైద్ది? దెబ్బ చచ్చిపోతారు నాయన. ఫిలిష్తీయులు అనేటువంటి శత్రువులు ఏమైపోతారు? మీ నాన్న పేరు చెప్తే చాలు యుద్ధానికి రావడానికి ఒకడికి భయం రా బాబు.
ఏమండి ఒక్క కత్తి వేడితోటే ఎవరిని గొలియాతుని ఏం చేసి ఒక్క కత్తి వేడితోటి మెడ ఆయన కత్తి తీసుకుని ఆయన్నే మెడ నరికినటువంటి గొప్ప యోధుడు మీ నాన్న ఏమి సైన్యాన్ని చుట్టూ కాపలా పెట్టుకొని మధ్యలో పడుకునేవాడు కాదురా. మీ నాన్న ఎక్కడ ఉంటాడు తెలుసా? ఏదో ఒక గుహలో ఉండి అందరితో కలిసి భోజనం చేసేవాడు కాదు, కలిసి వాడితో నివసించేవాడు కాదు, కలిసి వాడితో పడుకునేవాడు కాదు, కావలిగా ఎవరినో పెట్టుకొని జీవించేవాడు కాదు. ఆయన ఒంటరిగా ఉంటాడు. కానీ 1000 మందికైనా సమానం చెప్పగల సమర్థుడు మీ నాన్న చెప్పేసానంటే ఆ దెబ్బతో ఆగిపోతాడు అబ్సలోము. దేవునికి స్తోత్రం. మెఫీబోషెతు చెప్పినటువంటి ఉపాయము కంటే ఇప్పుడు హూషై చెప్పినటువంటి ఉపాయం చాలా గొప్పదని చెప్పేసని దేవుడు తన మనస్సును మార్చుకునేలాగా దావీదుకు ఉన్నటువంటి భయములన్నీ తొలగిపోయేలాగా చేసినటువంటి గొప్ప దేవుడు మన దేవుడు. స్తోత్రం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అనేక మందికి లోకంలో బ్రతకడానికి అనేకమైన భయాలతో నింపబడి ఎంతో వేదన చెందుతుంటారు. ఈరోజు నా దేవుడు చెప్తున్నటువంటి ఒకే ఒక మాట, మీరు భయపడకుడి. స్తోత్రం. హల్లెలూయా. పక్క వాళ్ళతో ఒకసారి చెప్పండి, అమ్మ మీరు భయపడకండి. అప్పుల బాధలు ఉన్నాయి, ఇబ్బంది బాధలు ఉన్నాయి, వందలు చెప్పేసి చెప్పండి, మీరు భయపడకుడి. చెప్పండి, మీరు భయపడకుడి. ఎందుకు? దేవుడు మనకు తోడై ఉన్నాడు. దేవుడు మనకు తోడై ఉన్నాడు. దేవుడు మనకు తోడై ఉన్నాడు. మనకు భయం ఎందుకు? మనకు భయం ఎందుకు? ఆయన అందరికీ అన్ని విషయాలు నివసించడానికి కూడా ఇష్టపడేవాడు అంటారు మన దేవుడు అండి. ఎవరి యొద్ద నివసిస్తాడు తెలుసా? ఆయన ఎవరి యొద్ద నివసిస్తాడు చూస్తే ఒకసారి యెషయా గ్రంథంలోన చూద్దాం. ఒకసారి యెషయా గ్రంథము 57వ అధ్యాయంలో, యెషయా గ్రంథం 57వ అధ్యాయం 15వ వచనం చూస్తే అక్కడ అంటాడు, మహాగణుడును మహోన్నతుడును నిత్య నివాసి అయిన వాడు ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నేను మహోన్నతమైనటువంటి పరిశుద్ధ స్థలములో నివసించువాడను అయినను వినయము గల ప్రాణమును ఉజ్జీవింప చేయుటకును నలిగిన వారి ప్రాణమును వినయము గల వారి యొద్దను దీన మనస్సు గల వారి యొద్దను. ఎక్కడ నివసిస్తారంటండి? వినయము గలవారి యొద్ద, దీన మనస్సు గలవారి యొద్ద ఆయన నివసించేవాడు. మనల్ని మనం హెచ్చించుకుంటే దేవుడు నివసించడం మన దగ్గర. ఎలా ఏ విధంగా కలిగి ఉండాలి? ఎప్పుడైతే నీ భయము పోవాలంటో నీకేం కావాలి? వినయ విధేయతలు కావాలి. స్తోత్రం. నీ దగ్గర నీ సంకటములన్నీ కుదర్చబడాలంటే, నీకున్నటువంటి భయములన్నీ తొలగించబడాలంటే ఆయన ఎవరి దగ్గర ఉంటాడంట? వినయము గలవారి యొద్దను, ఇంకా దీన మనస్సు గలవారి యొద్దను ఆయన నివసించుచున్నాడంట. దేవునికి స్తోత్రం. ఆయన అసలు ఎక్కడ నివసించేవాడు? మహాకాశముల పై ఆకాశం మీద సింహాసనం వేసుకొని కూర్చొని ఆయన ఆకాశాన్ని సింహాసనంగా చేసుకొని భూమిని తన పాదపీఠంగా చేసుకొని కూర్చునేవాడు. స్తోత్రం. అలాంటి మహాదేవుడు ఆయన కొలవాలంటే సరిపోతామా? కొలతకు వస్తుంది ఆయన కొలత. ఆయన ఆకాశం మీద కూర్చుంటే కాళ్ళు ఎక్కడ అంతనే భూమి మీద అంతండి. స్తోత్రం. నువ్వు కొలవాలంటే మోకాలు కొలత తప్ప ఆయన పూర్తి కొలత మనం కొలవలేము. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అటువంటి దేవుడు, ఆ మహాగణుడైనటువంటి దేవుడు మన యొద్ద నివసిస్తే మనకు భయం అనేది ఉంటుందా? మనకు భయం అనేది ఉంటుందా? మన దగ్గర నివసించాలంటే మనం ఏం చేయాలంట? మనం వినయము కలిగి, దీన మనస్సు కలిగి జీవించగలిగే వారమే ఉండాలంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ఈరోజు నీ దగ్గర ఏ భయం ఉందో ప్రియమైన దేవుడు? అప్పుల భయమా? ఆర్థిక స్థితిగతుల భయమా? పిల్లల మాట వినట్లేదని పిల్లల గురించి కూడా ఒక భయం ఉంటుంది. అప్పుల భయం ముఖ్యంగా. అప్పులు ఎంత భయం తెలుసా? 2 రాజుల గ్రంథంలో 4వ అధ్యాయంలో మనం చూస్తే ఏం చేస్తారు? అప్పులలో వచ్చి ఏం చేస్తారండి? పిల్లలను తీసుకుని సిద్ధపడతారంటే ప్రియమైన దేవుళ్ళరా. అంటది, అయ్యా ఎలీషా గారు, నా భర్త ఎలాంటి వాడో నీకు బాగా తెలుసు. ఇప్పుడు అప్పుల వాడు వచ్చేసిండు, భర్త చనిపోయాడు.
గొప్పగానే మంచిగానే జీవించాడు, కానీ చనిపోయాడు. చనిపోయిన తర్వాత ఈ అప్పుల వాళ్ళు ఏం చేస్తున్నారు? నా బిడ్డలను తీసుకొని పోతామంటున్నారు. అయ్యా ఏం చేయాలయ్యా? ఏం చేయాలయ్యా? అప్పుల భయము. ప్రియమిత్రుడా, దైవజనుడి దగ్గరికి వెళ్తే ఇచ్చినటువంటి సలహాతోటి ఆ అప్పులను ఏం చేయబడ్డాయంట? కొట్టివేయబడ్డాయి. స్తోత్రం. ఇవి అప్పుల వారు కట్టి మీరు మీ బిడ్డలు చల్లగా బ్రతకమంటాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. భయపెట్టేటటువంటి మాటల దగ్గర వెళ్ళి, ఆ భయపెట్టేటువంటి మనుషుల దగ్గరికి వెళ్ళి మాటలు విని భయపడేవారుగా ఉండకూడదు. మనం భయపెట్టే మనుషుల దగ్గరికి వెళ్తుంటాం. అమ్మో ఈ జ్వరమా, అమ్మో ఇటువంటి జ్వరం వచ్చిందా, ఇటువంటి జ్వరం అయితే సామాన్యం తగ్గదాం, ఇది మామూలుది కాదు తల్లి, మరి ఎటువంటిది అయ్యా అని చెప్పేది మామూలుది కాదు. దీనికి ఒక అంతరం ఎత్తే తప్ప, దీనికి ఒక తాయెత్తు కడితే తప్ప తగ్గదు. మా మనవరాలకు మన జ్వరం తగిలిందా, వెళ్ళి ఒక తాయెత్తు ఎత్తే ఏమైపోయింది? జ్వరం తగ్గిపోయింది. ఇదే భయం అండి, రోగ మరణ భయం. మన దేవుడు ఎలాంటి వాడు? మరణాన్ని జయించిన మృత్యుంజయుడు. స్తోత్రం. హల్లెలూయా. మరణానికి అందరూ భయపడుతున్నారంట. మరణానికి అందరూ భయపడుతున్నారు. మనిషి లోకంలో ప్రతి ఒక్కడు మరణాన్ని జయించిన వాడు ఎవడే లేడు. అయితే మన దేవుడు యేసు క్రీస్తు నాథుడు ఈ లోకానికి దిగి వచ్చి మరణాన్నే భయపెట్టినటువంటి వ్యక్తి ఒకే ఒక వ్యక్తి, ఆయనే నజరేయుడైన యేసు క్రీస్తు ప్రభువు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచుకుందాం. మరణమాని విజయం ఎక్కడ, మరణమాని ముళ్ళెక్కడని చెప్పని మరణాన్ని గర్జించి దాన్ని వణికించి దాన్ని భయపెట్టినటువంటి వ్యక్తి మన నజరేయుడైన యేసు క్రీస్తు ప్రభువు మాత్రమే. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. దేన్ని చూసి భయపడుతున్నావు? రోగాన్ని చూసా. రోగము తీసివేయలేని వాడు ఆయన, రోగాన్ని తొలగించలేని వాడు ఆయన. ఏమండి? రోగంలో నుంచి ఆయన విడుదల కలిగించలేనివాడా? హల్లెలూయా. అంటే అప్పుడైతే అద్భుతాలు జరిగాయి కానండి యేసు క్రీస్తు ప్రభు వారి కాలంలో. ఇప్పుడు చాలా ముసలోడు అయిపోయింటున్నారా? ముసలోడు అయిపోయిందండి. 2024 సంవత్సరాలు అంటే ఎట్లా ఉంటుందో మనిషి. అప్పుడంటే వయసులో ఉంది కాబట్టి ఏమండి ఆయన దేవుడు ఏమంటాడు? నేను నిన్న నేడు నిరంతరము కూడా, నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా, ఆయన ఏకరీతి కలిగినటువంటి గొప్ప దేవుడు ఆయన. ఆయనకి ఏమండి ముసలితనం వయసుతనం ఇలాంటివి ఉంటుందా? ఆయన ఎప్పుడైనా కార్యం చేయగల సర్వసమర్థుడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. డాక్టర్లనే ఆశ్చర్యపెట్టే అద్భుత కార్యములు ఈరోజు కూడా జరిగిస్తున్నటువంటి సర్వశక్తిమంతుడైన ఘనమైన గొప్ప దేవుడు మన దేవుడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. ఎంతమంది రోగ భయం చేత భయపడుతున్నారు ఈ రోజున? రోగం చేత ఇది కుదరని రోగం, ఇది మామూలు కాదు, కంపెనీ జబ్బు, ఇది కంపెనీ జబ్బు, ఈ కంపెనీ జబ్బు సామాన్యంగా బోధంతని చెప్పి అనుకుని అల్పవిశ్వాసంలో ఉండిపోతున్నవేమో, అల్పవిశ్వాసంలో ఉండి దాన్ని చూసి భయపడుతున్నవేమో. దానిని పారదోలగల గొప్ప శక్తిమంతుడు మన దేవుడిని గ్రహించగలదు. స్తోత్రం. హల్లెలూయా. దేవుని స్తోత్రం. కీర్తన గ్రంథం 55:4 మాట అంటాడు. కీర్తన గ్రంథం 55:4 ఏమంటున్నాడు చూడండి ఒకసారి. ఏమన్నాడండి? నా గుండె నాలో వేదన పడుచున్నది, మరణ భయం నాలో పుట్టుచున్నది. మరి మరణ భయం నీలో పుడితే దానిని తొలగించగల సర్వశక్తిమంతుడు లేడా? ఆయన సర్వశక్తిమంతుడు. స్తోత్రం. హల్లెలూయా. హెబ్రీ పత్రికలో మనం చూస్తే 2:15 హెబ్రీయులకు రాసిన పత్రిక 2:15 ఒకసారి. కావున ప్రజల పాపములకు పరిహారం కలుగజేయటకై దేవుని సంబంధమైన కార్యములలో కనికరమును 2:15 తండ్రి 2:15 కాబట్టి ఆ ప్రకారం కలుగుతుంది. ఆ ప్రకారమే మరణం యొక్క బలము గలవానిని అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయుటకును జీవితకాలమంతయు మరణ భయము చేత దాస్యములకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్త మాంసములలో నరుడిగా ఈ లోకానికి వచ్చాడు. కానీ ఏమండి పాపం వల్ల జీవితం మరణ భయం చేత దాసత్వంలో ఆ దాసత్వంలోనే ఉండిపోతున్నారు ఈ రోజుకి మనుషులు. ఏమండి జబ్బు వస్తే ఆ జబ్బుని ఎక్కువ చేసి మాట్లాడి దాని అందు విశ్వాసం ఉంచుతారు. కానీ ఆ జబ్బుని కూడా తీసివేయగల సర్వశక్తిమంత దేవుడు మన దేవుడు అని చెప్పని దేవుని అందు విశ్వాసం ఉంచలేరు.
చాలామంది. స్తోత్రం, హల్లెలూయా. ఎటువంటిదైనా సరే ఆయన తలచుకుంటే, ఆయన అనుకుంటే, ప్రియమైన దేవుడు నేను రక్షించాలంటే అది HIV ఎయిడ్స్ అయినా సరే, అది గొప్ప క్యాన్సర్ అయినా సరే, ఎటువంటి రోగమైనా సరే ఆ రోగాన్ని క్షణములో బాగు చేయగల సర్వశక్తిమంతుడైన స్తోత్రం, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. నీరసపడిపోయారు వెనకమాలందరూ, నిద్రపోతున్నారండి వాళ్ళు. చేతులు ఎప్పుడు ఒకసారి దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియమైన దేవుని కుమారుడు, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక గొప్ప సాక్షి చెప్తుంటారా? ఈ సాక్షిని చెప్పి ముగించేద్దాంలే, ఇంకొద్దు, సమయం అయిపోతుంది. దేవునికి స్తోత్రం. సమయానికి వదిలిపెడితేనే మళ్ళీ ఎప్పుడైనా మనల్ని పిలుస్తారు మా అన్నగారు, లేకపోతే ఈడొస్తే నిద్రపోయిందా వదిలిపెట్టని. స్తోత్రం, దేవునికి స్తోత్రం. ఒకసారి ఆలోచన చేస్తే ఏమండి, ఒక చిన్న సాక్షి చెప్తా. మా బావ అంటే మా ఆవిడ అన్నయ్య జగన్, ఆయన పేరు జగన్, నాచారం గ్రామం. నాచారం తెలుసా అందరికీ? నాగుపల్లి పక్కన నాచారం. జగన్ అని క్యాన్సర్ జబ్బు వచ్చింది. వాళ్ళ ఇంట్లో ఎవరికి లేదు క్యాన్సరు, ఆయన క్యాన్సర్ వచ్చింది. అది ఏ స్టేజ్కి వెళ్ళిందో తెలుసా? 4th స్టేజ్కి వెళ్ళిపోయింది. 4th స్టేజ్కి వెళ్ళిపోయింది. 4th స్టేజ్కి వెళ్తే డాక్టర్ల దగ్గరికి వెళ్తే, అయ్యా ఏ స్టేజ్లో ఉంది చెప్పనంటే, స్టేజ్ తెలుసుకోవాలి నువ్వు అని చెప్పేసి ఆ స్టేజ్ చెప్తే ఇప్పుడే చత్తలే కానీ వీళ్ళు అన్నారు అనేసి నాతో అన్నమాట. ఏంటి ఇంత అని చెప్పేసి తర్వాత ఎలుగు వచ్చి ఒక ముందులో అదేదో ఏమంటే ఏం థెరపీ, అది కీమోథెరపీ పెడుతున్న తర్వాత ఆపరేషన్ చేయడానికి రమ్మన్నారు. ఫేక్ క్యాన్సర్, జీర్ణాశయం క్యాన్సర్ వచ్చింది. జీర్ణాశయం క్యాన్సర్ వచ్చేసి ఆ క్యాన్సర్ని తెలిసిన దాకా రోజు పనిచేస్తాడు, క్యాన్సర్ అని తెలవకముందు రోజు పనిచేస్తాడు. క్యాన్సర్ని ఎప్పుడైతే తెలిసిందో ఆ రోజు కూలబడిపోయాడు. చూడండి రాగం అంటే ఎంత భయమో. కూలబడిపోయి ఇంకేం చేయలేకపోతుండో, నిశ్చేష్టుడు అయిపోయిండు. అయితే హాస్పిటల్కి తీసుకెళ్ళిన తర్వాత వాళ్ళు అన్నారు ఆపరేషన్ చేయాలని. ఒక 15 రోజులు 20 రోజులు తిప్పిన తర్వాత ఆపరేషన్ చేయాలన్నారు. ఆపరేషన్ చేయటానికి తీసుకెళ్ళారు. ఎండోస్కోపీ వేశారు. ఎండోస్కోపీ వేసి ఏమన్నారు తెలుసా? ఇక్కడ నుంచి జీర్ణాశయం వరకు చాలా చోట్ల విస్తరించిపోయింది క్యాన్సరు. ఇక ఇది ఆపరేషన్ చేయటానికి కూడా మా వల్ల కాదు అని బయటకు వచ్చి చెప్పేశారండి. బయటకు వచ్చి చెప్పేసరికి, ప్రభువా పరమ వైద్యుడవు నీవయ్యా, ఏమండి ఎంతోమందికి ఎన్నో రుగ్మతల నుంచి కాపాడిన దేవుడవు, సహాయము చేసిన దేవుడవు, నువ్వే రక్షించగలవు, నువ్వే పరమ వైద్యుడవని ప్రార్థన చేస్తే తర్వాత డాక్టర్లు వచ్చి మా ప్రయత్నం మేము చేస్తాం, ఇప్పుడే చచ్చిపోయినా చెప్పలేము, తర్వాత 2 రోజులు చచ్చిపోయినా చెప్పలేము, అట్లా మీకు ఇష్టమైతే చేయమంటే చేస్తాం, కానీ చాలా సివియర్ అని చెప్పేస్తే సరే అని చెప్పని ఏం చేస్తాం మరి? 2 దిక్కు లేదు కదా, 2 ఆలోచనలకి విధానం లేదు కదా, సరే చెయ్యండి అయ్యా అని చెప్పేసి అన్నాం. అన్నాక తీసుకెళ్ళి ఆపరేషన్ చేశారండి. ఆపరేషన్ చేసిన తర్వాత ఆయన్ని ఐసీయూలో ఇంకా ఏమంటుందని వెంటిలేటర్ మీద 5 రోజులు ఉంచారండి. ట్రీట్మెంట్ చేస్తున్నారు. కానీ ఎలా అయిందో తెలిసిన పరిస్థితి. ఎక్స్రే తీస్తే మనకేం కనపడతాయి? ఎక్స్రే అయితే ఏం కనపడతాయండి? ఏం కనపడతాయి? ఎముకలు కనపడతాయి కదా. ఆయనకి ఎముకలు కనపడట్లా, మొత్తం పొగమంచే. మొత్తం ఏం కనపడుతుంది? పొగమంచి. అంటే మొత్తం తెల్లగా అయిపోయింది. ఏంటిది ఎక్స్రే అంటే? మొత్తం ఊపిరితిత్తులు ఎంత నిమోనియా పట్టేసింది. ఇక ఆయన బ్రతకటం అనేది డాక్టర్లు తేల్చి చెప్పేశారండి. అయ్యగారులు కూడా వచ్చారు. మా మొక్కలపల్లి మండలం నుంచి ఒక 5 అయ్యగారులు వచ్చారు. అంతకుముందు ఆయన మంచుకున్నప్పుడు ఒకసారి వెళ్ళి అక్కడ ప్రార్థన పెట్టాం. తర్వాత సువార్త కూడా చేశాం. తర్వాత హాస్పిటల్ కూడా వీళ్ళు వచ్చారు. వీళ్ళు వచ్చిన రోజు ఆయన పరిస్థితి ఏంటంటే, ఆ రోజు చనిపోతాడు అనుకున్నాం మేము. ఆ రోజు చనిపోయే స్టేజ్ వాళ్ళే చెప్పి, ఎవరు? డాక్టర్లు అంటున్నారు. ఏమంటున్నారు తెలుసా? నేనేమో ఐసీయూలోంచి తీసుకెళ్ళనని, ఎందుకంటే బాగా సీరియస్ కేసు ఐసీయూ నుంచి తీసేయటండి, ఇంక 2 రోజులు ట్రీట్మెంట్ చేయండి అని చెప్పి అంటుంటే వాళ్ళు 12 మంది డాక్టర్లు దిగొచ్చి వాళ్ళు ఏమన్నారు తెలుసా? చూస్తే చదువుకున్నోడు లాగా ఉన్నావు, కొద్దిగా బుద్ధి ఉందా, అర్థం చేసుకోవా, ఇన్ని రోజులు 5 రోజులు బతకటమే గొప్ప. ఒక మాట చెప్తున్నా, నేను మీ బావ బ్రతుకుతులని వైద్యం చేయలే మేము, ఇక తప్పదో ఏదో చేయాలని చేసినవంతే. ఇన్ని రోజులు ఏదో లాక్కు రావటమే గొప్ప, ఇక కష్టం కనుక
తీసుకెళ్ళి అది కూడా వార్డులో పెట్టడం, అందరికి ఇన్ఫెక్షన్ వచ్చింది, అని ఇన్ఫెక్షన్ అయిపోయింది ఆల్రెడీ. తీసుకెళ్ళి ఒక రూమ్ ఇస్తాం, దాంట్లో ఉంచు. వచ్చే వాళ్ళు ఐసీయూలో పొద్దాలు మేము ఎంటర్ చేయం కదా, వచ్చే వాళ్ళు ఉంటే తీసుకెళ్ళి ఎవరిని వస్తే చూసుకోవడానికి వెళ్ళిపోవడానికే ఆయన పనికొస్తాడు, తీసుకెళ్ళి అని చెప్పని అన్నాక దేవుడు కృప తీసుకొని వెళ్ళి దేవుడు ఆ రోజు ఎంత గొప్ప కార్యం చేసింది నాకు బాగా తెలుసు. చూస్తా తీసుకెళ్ళి ఆ రూమ్లో పెడితే అయ్యగారు కూడా చూసి వామ్మో ఇంకెక్కడ బతుకుతారండి అన్నమాట. చూసి అందరు నిశ్చేష్టలు అయిపోయారు. ఇక ఎక్కడ బతుకుతారండి, అట్లా అయిపోయింది, ఘోరం అయిపోయింది పరిస్థితి అని చెప్పంటే ఆ రూమ్లో పెట్టిన తర్వాత ఇక ఆయన వేదన చూసిన మరణ వేదన ఏమన్నా తెలుసా, నేను చచ్చిపోతున్నా, నోట్లో మాట కాదు, ఇంతే చేతితోటి అయిపోతున్నా అంటున్నాడు. నేనేమన్నా తెలుసా, ఒకటే మాట అన్నా, అంత నువ్వు అయిపోతానుకుంటే అయిపోవులే కానీ నేను రక్షించగలవాడు, నీకు మళ్ళీ ప్రాణం పోయగలవాడు ఒక ఆయన ఉన్నాడు, ఆయన్ని వేడుకుంటే ఆయన ఉంది విశ్వాసం ఉంటే ఆయన ఉంది నమ్మకం ఇస్తే నువ్వు ఖచ్చితంగా బ్రతుకుతావు అని చెప్పిన దేవునికి స్తోత్రం. నేను చేయగలిగిందే లేదు, డాక్టర్లు పిలుస్తుంటే అలా అంటున్నారు, మేము చేసే కాడికి చేసి మేమేం చేయలేమని చెప్పి వాళ్ళు వెళ్ళిపోతున్నారు. ఏమన్నా ఇక ఏ వైద్యుడి వల్ల అయ్యేది కాదు, ఏ డాక్టర్ వచ్చి నిన్ను స్వస్థపరచలేడు, నిన్ను బాగు చేయలేడు. ఇక బాగు చేయాలంటే ఒకే ఒకడున్నాడు, ఆయనే పరమ వైద్యుడు. ఎవరండి ఆయన? గట్టిగా చెప్పండి అసలు అందరూ, ఎవరైనా యేసుకు అసాధ్యమైనదంటే లేదు. ఆయన్ని ప్రార్థన చేద్దామన్న స్తోత్రం. మోకాళ్ళుండి నేను ప్రార్థన చేస్తాను, నాతో ఏకీపించి విశ్వాసం ఉంచు. విశ్వాసం ఉంచినట్లయితే ఆయనను బ్రతికిస్తాడు. ఆయన ఒక్కడి చేత అయితే తప్ప ఇంకెవరి వల్ల కానే కాదని చెప్పేసి అని ప్రార్థన చేయటం మొదలుపెట్టమండి. ఇద్దరు ఆయన విశ్వాసం ఉంచుతావా, ప్రార్థన చేయమంటావా, ఇంకేమంటాడు అంట, చేయంటాం కూడా నోరు లేదు, నోరు అట్లా అన్నాడు. అన్నాక విశ్వాసం ఉంచున్నావా, బ్రతుకు నమ్మకుందా, చచ్చిపోతున్న ఆలోచన రావద్దు, బ్రతుకుతావని ఆలోచన రావాలి. చచ్చిపోతున్న ఆలోచన విశ్వాసం వద్దు, బ్రతుకుతానని విశ్వాసం రావాలి. నువ్వు లేచి తిరుగుతావని చెప్పేసి అని, నువ్వు లేచి మళ్ళీ పని చేసుకుంటావని చెప్పని విశ్వాసం ఉంచు, ప్రార్థన చేద్దాం, దేవుడే కార్యం చేస్తానని చెప్పాను. దేవుడికి స్తోత్రం. ఎప్పుడైతే మాటలను ఏకీభవించాం, ప్రార్థన చేస్తావు, నువ్వు నన్ను కదిలించొద్దు, నువ్వు నన్ను కదిలించొద్దు, వాళ్ళని వెళ్ళిన డాక్టర్ బిల్లం నుంచి పనొద్దు, ప్రార్థన చేస్తా, నువ్వు కూడా ప్రార్థన చేయని చెప్పని ప్రార్థన చేయటం మొదలుపెట్టాము. మరుసటి సాయంత్రం దాకా ఎట్లకట్ల ఊపిరి నిలిచింది. మరుసటి సాయంత్రం వచ్చేసి ఇప్పుడు దాకా బతుకుంటానే వాళ్ళు అనుకోలేదు కదా, ఒకసారి ఎక్స్రే తీద్దామని చెప్పిన ఎక్స్రే తీస్తే సగం బొక్కలు కనపడుతున్నాయండి. దేవునికి స్తోత్రం. ఏం కనపడుతున్నాయి, వాళ్ళకి వచ్చేదేమో ఏదో తేడా వచ్చినట్టుంది జగన్లో అని చెప్పేసి అని మరి కొంచెం వైద్యం మొదలుపెట్టారు. అప్పుడు మొదలుపెట్టారు వైద్యం. కానీ చేయాల్సిన వైద్యం ఇప్పుడు ఎవరు చేశారు, రాత్రిపూట దేవుడు చేశారు. స్తోత్రం, హల్లెలూయా. నా దేవుడు బ్రతికించినండి. ఇంకొకటి ఏంటంటే ఆపరేషన్ చేసినప్పుడు జీర్ణాశయం మొత్తం తీసేశారుగా, జీర్ణాశయం మొత్తం తీసేస్తే ఆనందం తినగలుగుతారా, ఆనందం తింటారండి? ఇంకేముంది, మొత్తం పేగే. ఆ పేగు కూడా అక్కడక్కడ మొత్తం ఏడు అతుకులు వేశారు, ఏడు అతుకులు వేశారు పేగు. జీర్ణాశయం లేదు. వీళ్ళకి ఆపరేషన్ చేసినా కానీ తిండి తింటున్నా కానీ ఇరేషన్ అయిపోతాను, చచ్చిపోతారంట అని చెప్పి అనుకుంటుంటే పిచ్చి మోకాల్లాగా మాట్లాడతారేంటి? విశ్వాసం వస్తే దేవుడు ఏ కార్యమైనా చేస్తారా నాయన అని చెప్పేసి నన్నేటోని. ఏం జరుగుతుందో తెలుసు ఇప్పుడు, ఏం జరుగుతుందో తెలుసా, ఆయనకు వండి పెట్టలా చస్తున్నారు జనం. ఇంట్లో ఉన్నోళ్ళు ఆయన వండి పెట్టలా చచ్చిపోతున్నారు. ఏం చేస్తుంది తెలుసా, ప్రతిరోజు గంగారం బేతిపల్లి చెరువు ఉందా, చెరువులో చేపలు మొత్తం వేనయ్యాయి. స్తోత్రం, హల్లెలూయా. ప్రేమింద్ర వెళ్ళి అడిగి చూడండి, ఏం చేస్తాను తెలుసా, ఆయన ఎప్పుడు పని చేయలేడయ్యా. డాక్టర్ చెప్పిన మాట, ఈయన ఎప్పుడు పని చేయకూడదు, ఎప్పుడు పని చేయకూడదు, ఎంత బ్రతుకుతున్నా జాగ్రత్త ఉండాలి, బొరు పట్టకూడదు అని చెప్పి అంటున్నారు. ఈరోజు ఏం చేస్తుంది తెలుసా, 25 ఎకరాలు సీడు వరేసిండు, సీడు వరి నారు పోసిండు. స్తోత్రం. పరుగులు ఎత్తుతున్నాడు, దేవునికి స్తోత్రం. ఉరుకులు పెట్టేస్తున్నాడు దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవునికి అసాధ్యమైన కార్యం ఉందా? నీకు ఎట్టి భయం ఉందో ముందు దేవుని మీద ఆధారపడి జీవించడం మొదలుపెట్టు. దేవుడి యందు విశ్వాసం ఉంచు, వినయం కలిగి జీవించు, దీన మనసు కలిగి జీవించు. దేవుడి యొద్ద ఖచ్చితంగా నివసించేవాడు ఉంటాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, భయపెట్టే మాటల దగ్గరికి మనం వెళ్ళకూడదు, భయపెట్టే వారి దగ్గరికి మనం వెళ్ళకూడదు, భయపెట్టే మాటలు లోకంలో ఉంటాయి. ధైర్యపరిచేటటువంటి మాటల దగ్గర మనం వెళ్ళాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ముగించనా? దేవునికి స్తోత్రం. చిన్న విషయం చెప్తానమ్మా.
దూత ఎవరి దగ్గరకు వచ్చింది? ఏం చెప్పింది? భయపడకుడి. దూత జక్కరయ్య దగ్గరకు వచ్చింది, ఏం చెప్పింది? భయపడకుడి. దూత ఇంకెవరి దగ్గరకు వచ్చింది? యోసేపు దగ్గరకు వచ్చింది, ఏం చెప్పింది? భయపడమాక. స్తోత్రం. ఈరోజు దేవుడు నీతో చెప్తున్నమాట, భయపడమాకు, దయాప్రాప్తురాల నీకు శుభము, ప్రభు నీకు తోడై ఉన్నాడు. అయ్యా నేను కన్యకనే, నాకు నేను ఇది ఎలా సాధ్యమవుతుందని చెప్పంటే, ప్రేమ పరిశుద్ధాత్మ నిన్ను కమ్ముకొను కనుక పుట్టబో కుమారుడు పరిశుద్ధాత్మ అంటున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కన్యక గర్భవతి అయింది. ఊళ్ళోకి వెళ్ళి చెప్తే దేవదూత నా దగ్గర దిగి వచ్చేసింది, దేవదూత నన్ను ధన్యురాలంది, నేను గర్భం ధరించబడ్డా, నేను పరిశుద్ధాత్మ ద్వారా గర్భం ధరించబడ్డా అని చెప్పి ఊళ్ళోకి వెళ్ళి చెప్తే ఊకుంటారా? యూదులు ఏం చేస్తారు? లెక్క ప్రకారంగా ఎవరైనా కానీ వ్యభిచారం చేస్తే ఏం చేస్తారండి? రాళ్ళతో కొట్టి చంపేస్తారు. మరి ఊళ్ళోకి వెళ్ళి చెప్తారు నాకు దూత కనపడదని చెప్పి వెళ్ళిందా? దీనురాలామ. స్తోత్రం. ఏదైనా సరే మన హృదయంలో పెట్టుకొని దేవుని స్తుతించాలి. స్తోత్రం. ఎవరి దగ్గరికి వెళ్ళింది? మరి ఎవరి దగ్గరికి వెళ్ళింది? కొండ క్షేమాలలో ఉన్నటువంటి ఎలిజబెత్ దగ్గరికి వెళ్ళినట్టు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఆమె దగ్గరికి ఎక్కడికి వెళ్ళాలి అక్కడికి వెళ్ళాలండి. ఎవరి దగ్గరికి వెళ్ళింది? పాస్టర్మ్మ గుర్తొచ్చింది. ఆమెకు ఎవరు గుర్తొచ్చారు? దైవజనురాలు గుర్తొచ్చింది. ఈ సమస్యకు ఏమండి వచ్చినటువంటి శుభవార్త. మనం సమస్యలు అయితే పాస్టర్ గారి దగ్గర తీసుకెళ్తాం, కానీ శుభవార్తలు అయితే చుట్టాలకి, బంధువులకి, సొంత వారికి, అన్నదమ్ములకి వీళ్ళు గుర్తొస్తుంటారు. కానీ ఎవరు గుర్తు రావాలా? శుభవచనమైన శుభవార్త అయిన ముందు స్తోత్రం చెప్పండి. ఒకసారి గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. వెళ్ళిపోతే అమ్మంటదంట, అమ్మో ఏమండి, అమ్మో ఈ దేవాది దేవుణ్ణి గర్భమును ధరించి నా యొద్దకు వచ్చినటువంటి మరియమ్మ నా యొద్దకు రావడానికి నాకు ఎంత ధన్యకరము అంటుంది. స్తోత్రం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఎలిజబెత్ ఆమె కూడా గర్భవతి కదా. ఆమె గర్భంలో ఎవరున్నారు? యోహాను గారు ఉన్నారు. మరియమ్మ గర్భంలో ఎవరున్నారు? యేసు ప్రభువు ఉన్నారు. ఎలిజబెత్ గారి గర్భంలో ఎవరున్నారు? శావకుడు ఉన్నాడు. మరియమ్మ గర్భంలో ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు. స్తోత్రం. నీ గర్భంలో దేవుడా, నా గర్భంలో సేవకుడా, నేను పాస్తముని ఏంటి, నువ్వు విశ్వాసుడు అనే విధానం ఉంటుందా? ఏమండి, మీరు ఎంత ఇష్టపడితే అంత సంతోషించేవాడు మొట్టమొదటి ఎవరు తెలుసా? దైవజనుడు, దైవజనురాలే. హల్లెలూయా. మీరు గొప్ప స్థితిలో ఉండాలని, ఉన్నత స్థితిలో ఉండాలని, ఏమండి గొప్ప ఆనందకరమైనటువంటి జీవితం అనుభవించాలని ప్రతి నిత్యము మీ కొరకు దేవుని పాదాల దగ్గర మొర్రపెట్టి ప్రార్థన చేసేవాడు ఎవరు? కుటుంబంలో ఎవరైనా చేస్తారా? ఎవరైనా మీ బంధువులు చేస్తారా? వాళ్ళు ఏం కోరుకుంటారు? వాళ్ళు మాకంటే ఎప్పుడు హెచ్చించకూడదు. వీళ్ళు ఏం కోరుకుంటారండి? బంధుమిత్రులు కోరుకునేది మంచి. అందరూ అంటలేదు లేండి, అందరిని అంటలా. మరి అట్లని మమ్మల్ని అందరినీ ఏదో అన్నాడే ముఖం నుంచి వచ్చాను అనుకోమాకండి. అలానేవన్నీ ఖాళీ. కానీ ఎలా ఉండదంటే దైవజనుడు మాత్రం ప్రతి ఒక్కరూ ఆశీర్వదించబడిని కోరుకుంటాడు. స్తోత్రం. వాళ్ళు వినయం కలిగి, దీన మనసు కలిగి, సంతోషంగా ఉండి, ఆనందంగా ఉండి, ఉన్నత స్థితిలో ఉండాలని చెప్పని ప్రతి నిత్యము ప్రభు పాదాల దగ్గర మొర్రపెట్టి మీ కొరకు కన్నీరు కార్చి ప్రార్థించేవాడు దైవజనుడు. మీ కొరకు కన్నీరు కార్చి ప్రార్థించేది దైవజనురాలు. మీరు ఉన్నత స్థితిలో ఉంటే గొప్పగా అందరికి చెప్పుకొని ఆనందించేవాడు దైవజనుడు. గొప్పగా అందరికి చెప్పి ఆనందించేది దైవజనురాలు. స్తోత్రం. కనుక ప్రియమైన దేవుడు, ఈరోజు ఈ చక్కని సమయంలో ఏమండి, ఈ చక్కని సమయంలో దేవుడు మనకు అనుగ్రహించి చెప్పినటువంటి ఒకే ఒక మాట, భయపడకుడి. స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. భయమున్న వాళ్ళందరూ ఒకసారి గట్టిగా దేవుని స్తోత్రం. బాగా వింటున్నారు. భయం ఉందాక భయం పాలేదా? భయం లేని వాళ్ళందరూ గట్టిగా దేవునికి ఒకసారి దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. కనుక ప్రియమైన బిడ్డలారా, మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు శుభవందనాలు. ఇట్టి చక్కనటువంటి సమయంలో ఈరోజు నన్ను ఆహ్వానించి మీ సంతోషంలో నన్ను భాగస్థం చేసినటువంటి తిమోతి గారి హృదయపూర్వక వందనాలు. అదే వందనాలు. దైవజనులందరికీ హృదయపూర్వక వందనాలు. దైవజనులకు హృదయపూర్వక వందనాలండి. ఇట్టి సమయాన్ని ఇచ్చి కొద్దిసేపు ఎక్కువ చేసినా కానీ నన్ను క్షమించమని దైవప్రసం కోరుకుంటూ కొద్దిగా ఎక్కువ చెప్పినా ఏమన్నా సంతోషం. మెర్రీ క్రిస్మస్. హ్యాపీ క్రిస్మస్. మెర్రీ క్రిస్మస్. మీ అందరికీ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు అండి. సంతోషం. హల్లెలూయా. ఒక మాట తీసుకొని భయపడకుడి అనే మాట ద్వారా వారి జీవితంలో కలిగిన భయాలను కూడా
ప్రభు ఏ విధంగా తొలగించారో కొన్ని సాక్ష్యాలు కూడా తెలియచేస్తూ ఆ మంచి విషయాలు అందించిన అయ్యగారికి మరొకసారి ప్రభు పేరిట వందనలు తెలియచేస్తూ ఉన్నాం. మరొకసారి చప్పట్లు కొడదాం. వారికి సమయం పోనివద్దు. ఇక మీ అందరి మొఖాలలో హల్లెలూయా చెప్పేటట్లు లేరు, స్తోత్రాలు కూడా రావు. ఓకేనా? స్థానిక మరి కుటుంబ యజమానులు దైవజనులు తిమోతి గారు వచ్చి తుది పలుకులు నిమిషన్నర చెప్పి వారు ముగిస్తారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ రాత్రికాల సమయంలో మా ఆహ్వానాన్ని మన్నించి చేరి వచ్చినటువంటి పరిశుద్ధ సంఘాలన్నిటికీ కూడా నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. టీఎం గుంపు నుంచి మొండివర్రే, అసలు పేర్లు చెప్తుంటే చప్పళ్ళు కొడితే అయిపోద్ది. మొండివర్రే సంఘానికి నా హృదయపూర్వక వందనాలు. తర్వాత టీఎం గుంపు సంఘానికి నా యొక్క హృదయపూర్వక వందనాలు. సేవకుని యొక్క కుటుంబానికి కూడా, రెడ్డెలపాడు సంఘానికి కూడా నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. మరలా తిరిగి ఇంకెక్కడ జగ్గారము బాలరాజుగూడెం సంఘానికి, తర్వాత నమిలిపేట, తర్వాత బొంతగూడెం, కొడిసెలగూడెం, చండ్రకుంట, ఈ సంఘాలన్నిటికీ కూడా నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియచేస్తున్నాను. ఇంతగా నల్లకుంట సంఘం, అమ్మో వీళ్ళని మర్చిపోతే మళ్ళీ సెలవు వందనాలు. అయ్యగారు పక్కనే ఉన్నారు. తర్వాత ఇంతగా ఏర్పాటు చేయడానికి నా 2 సంఘాలు కూడా బాగా సహకరించినాయి. బాలరాజుగూడెం, తర్వాత జగ్గారం సంఘస్థులు యూత్ అందరు వచ్చి చక్కగా పొద్దుటే ఈ టెంట్లు లేపడం, తర్వాత కరెంటు లైట్లు వీటన్నిటిని కూడా జగ్గారం యూత్ పిల్లలు చేస్తున్నారు. వారికి కూడా నా హృదయపూర్వక వందనాలు. చప్పట్లు కొడదాం. తర్వాత బాలరాజుగూడెం పిల్లలు 3 రోజుల ముందు నుంచే ఇక్కడ ఒక 3-4 ఉన్నారు. వారు ఇంటిని శుభ్రం చేయడం, బట్టలు ఉతకడం అనేవి నానా రకాల పనులు మొత్తం వాళ్ళు చేశారు. వాళ్ళకు కూడా నా హృదయపూర్వక వందనాలు. చప్పట్లు కొడదాం. తర్వాత ఈరోజు బాలరాజుగూడెం, తర్వాత జగ్గారం సంఘస్థులు కలిసి ఆహారాన్ని కూడా ఇక్కడ మనందరి కొరకు కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఏర్పాటు చేసిన వారికి కూడా నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. తర్వాత ఇక్కడ పాటలు మనం పాడేటప్పుడు చక్కగా సంగీతాన్ని అందించినటువంటి ప్రభు, తర్వాత ప్రకాష్, ప్రదీప్, వీళ్ళు కృపానిధి, వీళ్ళందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు. చప్పట్లు కొడదాం. సౌండ్ సిస్టాన్ని కూడా అందించినటువంటి ప్రవీణ్కి కూడా నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. తర్వాత చేరి ఉన్నటువంటి సేవకులందరికీ కూడా నా యొక్క హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియచేస్తున్నాను. పేరు చెప్పడానికి సమయం లేదు. వాక్య భాగాన్ని అందించినటువంటి దేవుని దాసులకు కూడా వందనాలు. తర్వాత జ్యోతికుమార్ అయ్య గారికి కూడా నా వందనాలు. చాలా మంచిది రాత్రికాల సమయంలో కాబట్టి. వీడియో రాయన్న గారికి కూడా నా హృదయపూర్వక వందనాలు. మా ఆహ్వానాన్ని మన్నించి స్థలానికి వచ్చారు ములకలపల్లి నుంచి. తర్వాత మీడియా, తర్వాత అందరికి కూడా ఆహారము ఏర్పాటు చేయబడ్డది. టైం ఎంతో కాలే కాబట్టి అందరం కలిసి సహకరిస్తే గనక కొంచెం తొందరగా అయిపోతుంది. ఇక్కడ బఫే సిస్టంలోనే భోజనాలు ఏర్పాటు చేస్తాం. కొద్దిగా పాస్టర్స్, తర్వాత పాస్టర్ములకు లోపల ఏర్పాటు చేస్తున్నాం. తర్వాత అందరు కూడా ఇక్కడ భోజనం పట్టుకొని మీరు ఇక్కడ వచ్చి యథావిధిగా కూర్చొని మీరు తినొచ్చు. తర్వాత లోపల కూడా రూమ్స్ ఉన్నాయి 2, అక్కడ కూడా మీరు కూర్చొని తినొచ్చు. రూమ్స్ అయితే రాసియాలి కాబట్టి కొద్ది సహకరించండి. లోపల ఉన్న వాళ్ళు కూడా సహకరిస్తే మాత్రం తొందరగానే పిల్లలు ఏర్పాటు చేసేస్తారు. అన్నం అందుకొని ఇక్కడ వచ్చి కూర్చొని తినాలి. ఇక్కడ ప్లేస్ సరిపోకపోతే లోపల రూమ్స్లలో చైర్స్ కూడా ఉన్నాయి, కూర్చొని తినొచ్చు. ఓకే, దేవునికి స్తోత్రం. ఎవరు కూడా భోజనం చేయకుండా వెళ్ళొద్దు. దూరం నుంచి వచ్చినటువంటి వారు కానీ, దగ్గరున్నవారు కానీ అందరూ కూడా కొద్దిగా సంఘాలు మాత్రం అందరికి పెట్టిన తర్వాత తినండి. తగ్గితే కనుక మనమైతే వండుకొని తినొచ్చు. బయటోడు ఉండలేడు కాబట్టి మనం మాత్రం తినొచ్చు. పిల్లలకి మాత్రం ఏర్పాటు చేయండి.
వడ్డించేటోళ్ళు మాత్రం తర్వాత మనమందరం కలిసి తిందాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. తెలియచేసి స్తోత్రం. హల్లెలూయా. మరలా తిరిగి ఈ సమయాన్ని నేను అధ్యక్షుల వారికి అప్పగిస్తూ ఉన్నాను. హల్లెలూయా. కన్న వాటిని విన్న వాటిని ఇక్కడి నుంచి వెళ్ళిన తర్వాత మీరందరూ ఏం చేస్తారు? పచ్చావుని అలవడిరా. చిన్న ప్రశ్న వేస్తా, తెలిసిందేలే. ఒక ఆడుదాని బెదిరింపునకు భయపడిన ధైర్యశాలి ఎవరు? మీరు గెలండి. ఎవరమ్మా? ఇక్కడ మా పిల్లలు చెప్పండి, గట్టిగా చెప్పండి. ఎవరు? ఏలియా. ఎలాగుంది అందులో? భయపడినట్టుంది, ధైర్యం ఉన్నట్టుంది. ఎవరు ఆడ మనిషి? ఎవరు? యెజబెల్. ఆ ధైర్యశాలి భయపడిన వ్యక్తి ఎవరు? అమ్మా, ఇక మీరు అడగొద్దు, మేము చెప్పవద్దు, ఇక ఎందుకులే. ఆమేన్. ఓకేనా? అయిపోయింది. ఆయన ఛాలెంజ్ చేశాడండి. భయపడ్డాడు, ధైర్యం నిలబడ్డాడు. అంటాడు ఒక మాట, ఏమంటారో తెలుసా? నాతో వచ్చేది ఎవరో ఒక్కరు రాలే. ఇంకొకటి తెలుసు మీకు, అది నేను అడగను, కానీ అంత ఛాలెంజ్గా వెళ్ళి నిలబడి విజయాన్ని చేకూర్చాడు. మొదటి వర్తమానంలో విన్న గ్రీటింగ్లో ఏం విన్నాం? అవి గుర్తుంచండి. మొదటి గ్రీటింగ్లో ఏం విన్నాం? ఒక్క మాట గుర్తుంచండి. మొదటి గ్రీటింగ్లో ఏం విన్నాం? అయిపోయింది. ఒక్క మాట చెప్తే సరిపోద్ది. చీకట్లో నుంచి వెలుగు, ఇంకా అసత్యం నుంచి సత్యం, తర్వాత మరణం నుండి, ఇంతే. రెండో వర్తమానం మన గ్రీటింగ్లో విన్నాం. చెప్పండి. మళ్ళీ భయం అంటున్నారు. మళ్ళీ మొదటి నుంచి మొదలేస్తాం. మన ఎలియాజర్ గారికి ఇస్తే మళ్ళీ ఈసారి ఆల్ నైట్ చేపిస్తాం. దేవునికి స్తోత్రం. గట్టి హల్లెలూయా. రెండోది వెలుగు. వర్తమానంలో మనం విన్నాం, భయపడొద్దు. ఓకేనా? ఈ మాటలు గుర్తుంచుకొని చక్కగా అందరు తెలియజేద్దాం. ప్రార్థన. కళ్ళు మూసుకోండి. జ్యోతికుమారయ్య గారు ముగింపు ప్రార్థన చేస్తారు. ఆత్మీయ తండ్రి గారు దీవెనలతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం, స్తోత్రం, పరిశుద్ధుడా, పరిశుద్ధుడా, స్తోత్రం నాయన. సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన మా పరలోకపు తండ్రి, నీ ఘనమైన నామమునకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు. ఈ రాత్రికాల సమయంలో మీ దాసులు తిమోతి అయ్య గారు, వారి కుటుంబము ఏర్పాటు చేసినటువంటి క్రిస్మస్ మహోత్సవంలో నా దేవానికి వందనాలు. నీ పిల్లలైన వారు పలు ప్రాంతాల నుంచి నీ బిడ్డలు రావడం, అనేక మంది సేవకులు ఇక్కడ కూడి వచ్చి నీ నామాన్ని స్తుతించడానికి మీరు చూపిన కృపను బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. చక్కనైనటువంటి రీతిలో కార్యాలన్నీ జరిగిస్తూ వచ్చారు. అందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. పాటల ద్వారా మీరు మహిమ పొందుకున్నందుకు వందనాలు. వాక్య పఠనముల ద్వారా, గ్రీటింగ్స్ ద్వారా ఈ రాత్రికాల సమయంలో చక్కటి సందేశాన్ని కూడా ఇచ్చారు. మీకు స్తోత్రాలు. ఈ లోకంలో ప్రతి మనుష్యుడు పాప భయము చేత, రోగ భయము చేత, మరణ భయము చేత, అప్పుల భయము చేత అనేక రీతులుగా భయపడుతూ జీవితాన్ని గడుపుతూ ఉన్నారు. లూకాసు వార్త 1వ అధ్యాయం 57వ వచనంలో జీవిత కాలము నిర్భయులమై జీవించుటకు ఈ రక్షణ అనుగ్రహించాడని సమయను ప్రవక్త ద్వారా తెలియజేశారు. అందును బట్టి నీకు వందనాలు. నీ వైపు చూస్తూ నీ ఎదుట నైనా ధైర్యముగా ఈ లోకంలో జీవించి, ఇదిగో గ్రీటింగ్స్ ద్వారా తెలియచేయబడినట్టుగా వెలిగించబడిన మేము అనేక చీకటి గల స్థలములలోనికి వెళ్ళి అనేకులను వెలిగించువారుగా ఉండుటకు కృప చూపించమని ప్రార్థన చేస్తున్నాం. ఏర్పాటు చేయబడి ఉన్న ఈ కార్యక్రమం అంతటి బట్టి నీకు వందనాలు. మీ దాసులు తిమోతి గారిని దీవించండి, వారి కుటుంబాన్ని దీవించండి. ఈ ఉద్దేశం చేత ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నారో మీకు తెలుసును అయ్యా. మీకు వందనాలు. వారి యొక్క ఆశను నెరవేర్చినందుకు వందనాలు. ఇదిగో నవీన్ అనే కుమారుని బట్టిని, అలాగనే నూతన గృహాన్ని బట్టిని ఈ క్రిస్మస్ వేడుకను ఏర్పాటు చేస్తున్నారు. అందుని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ దాసులకున్న ప్రతి అవసరత తీర్చండి. సాక్ష్యమిస్తూ వారు తెలియజేశారు, అప్పు అనబడే పరిస్థితులు ఉన్నాయని. అయ్యా, నీ మహిమైశ్వర్యం చొప్పున వారి ప్రతి అవసరము తీర్చబడును గాకని పలుకుతూ ఉన్నాం.
యేసు నామములో అప్పులన్నీ కొట్టివేస్తూ ఉన్నాం. సమృద్ధిని కలగ చేయండి, ఆశీర్వాదాన్ని కలగ చేయండి, మేలుతో నింపండి, దీవెనలతో నింపి వర్ధిల్లింప చేయండి. ప్రభు మీకు స్తోత్రాలు, వందనాలు. వేదిక పైన ప్రముఖులు, ఘనులు, దైవ సేవకులు ఎంతోమంది ఉన్నారు. వారందరినీ మీ చేతులకు అప్పగిస్తున్నాను. వారి కుటుంబాలను మీ చేతులకు అప్పగిస్తున్నాను. మీరు అప్పగించిన పరిచర్యలో విరామం లేకుండా వారు పనిచేస్తూ ఉంటుండగా వారిని, వారి కుటుంబాలను, వారి పరిచర్యలను దీవించమని ప్రార్థన చేస్తున్నాను. నాయనా, నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ కార్యక్రమం ప్రారంభం ఇప్పటివరకు జయకరంగా జరిగించినందుకు వందనాలు. దూర ప్రాంతాల్లో వచ్చిన దైవ సేవకులు, అలాగే విశ్వాసులైనటువంటి వారు తిరిగి వెళ్ళు ప్రయాణాలు కూడా క్షేమకరమైన ప్రయాణాలు ఇచ్చి గృహాలకు చేర్చమని ప్రార్థన చేస్తున్నాను. నీ కృప వారికి తోడుగా ఉంచమని ప్రార్థన చేస్తున్నాను. మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. అయ్యా, నీ దాసుల యొక్క పరిచర్యలన్నీ కూడా దీవించి ఆశీర్వదించండి. ధైర్యము గలవారమై నీ సన్నిధిని కలిగి తిరిగి వెళ్ళి ఈ లోకంలో ధైర్యంగా జీవిస్తూ నీకు నీకు అయ్యా నీ ప్రేమను లోకములోనికి ప్రకటించుచు మాట వలన మాత్రమే కాకుండా క్రియల ద్వారా కూడా ప్రకటిస్తూ నిజమైన నీ పిల్లలుగా, వెలిగించబడిన పిల్లలుగా, మాదిరికరమైన పిల్లలుగా జీవిస్తూ ముందుకు సాగిపోయే కృపను అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను. నీకే వందనాలు చెల్లిస్తున్నాం. నా దేవా, నాయన నీకే సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు ఆరోపిస్తూ ఉన్నాం తండ్రి. ఇదిగో ఈ శ్యామలు కార్యక్రమం ముగించుకొని తిరిగి వెళ్ళబోతున్నాం. ముందున ప్రేమ ఇందులో తోడై ఉండండి, నీ దేవులతో పంపించండి. సమస్త మహిమలు, ఘనతలు, ప్రభావాలు మీకు మాత్రమే ఆరోపిస్తూ మహిమ నీకే చెల్లించుకుంటూ మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో ఈ ప్రార్థన అడుగుచున్నాను మా పరమ తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ యొక్క నిత్య సహవాసము, సంతోషము, సమాధానం ఈ కుటుంబం, తిమోతి గారి కుటుంబం ఏ ఆశలైతే కలిగిందో ఆ ఆశలని నెరవేర్చి కూడి వచ్చిన నీ బిడ్డలందరికీ ఆ భాగ్యాన్ని, రక్షణ భాగ్యాన్ని కలిగించి విన్న ప్రతి మాటను ప్రభువా ఈ లోకంలో పంచిపెడుతూ తిరుగు ప్రయాణాల్లో క్షమైన ప్రయాణములు ఇచ్చి గమ్యాలు చేరి నిన్ను స్తుతించే భాగ్యం దయచేయునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు.